హాయ్ అన్న. హాయ్ బ్రదర్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బిజీగా సినిమా రిలీజెస్ తో కానీ సినిమా షూటింగ్స్ తో ఉన్న టైంలో కూడా మాకు కొంచెం టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఈ ఇయర్ లోని కొంచెం మంచి ప్రామినెంట్ రోల్స్ తోని లెంతియెస్ట్ రోల్స్ తో మనం చూడడం జరుగుతుంది. అండ్ రీసెంట్ గా వచ్చిన తిమ్మరాజుపల్లి కానీ దూరదర్శన్ కానీ. సో యాక్టర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేజ్ ఎలా ఉంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది. అంటే వెయిట్ చేస్తున్నా కదా, చాలా రోజులు మంచి రోజులు పడాలి, ఎక్కువ లెంత్ రోజులు పడాలి. సో ఈ 2 months అయితే ఫుల్ బిజీ అయింది. ఓకే. ఒక్కొక్క ప్రమోషన్లు, ఒక్కొక్క అది ఇది అని ముందు వేరు, కానీ ఇప్పుడు చాలా కష్టం. సూపర్. నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ ఏంటంటే అన్న, తిమ్మరాజుపల్లి ప్రమోషన్స్కి వచ్చాను. నా ఇంటర్వ్యూ ముందు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు, నా ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూలో కూర్చున్నారు, నాకు మాత్రం కూర్చోలేదు. అలాగే దూరదర్శన్కి కూడా వచ్చాను, నా ఇంటర్వ్యూ ముందు వరకు మీరు వచ్చి కూర్చున్నారు, నా ఇంటర్వ్యూకి మళ్ళీ లేరు, మరి నెక్స్ట్ ఇంటర్వ్యూకి కూర్చున్నారు. సో ఇక్కడ కడపాలని చెప్పి అది ఏదో మిస్టరీలా ఉంది. తేజ విహాన్ నన్ను ఎలాగైనా నా దగ్గరికి తెచ్చుకోవాలని యాక్చువల్లీ 5 చైర్స్ ఉన్నారు కదా, ఫ్రేమ్ సెల్ఫాలని మారుతా అన్నారు. అది నీ దాంట్లో దొరకలేదు, 2 సినిమాలకి దొరకలేదు అన్న. ఆశ్చర్యం. ఎనీవేస్, ఇప్పుడు తిమ్మరాజుపల్లి ఆహాలో స్ట్రీమింగ్ అవడం, మంచిగా మిలియన్ వ్యూస్ వచ్చింది. సో అంటే టీవీ కుమార్ అనే క్యారెక్టర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంది. అంటే ఇన్స్టెంట్ గా షో అయిపోతానే, ఎండ్ కార్డ్స్ పడంగానే ఆ చైర్లో లేసి అలా వస్తుంటే అందరూ టీవీ కుమార్ అని పిలుస్తున్నారు. క్యారెక్టర్ని ఇలా కనెక్ట్ అయితే ఇలా ఉంటుంది అనేది ఆ థియేటర్కి వెళ్ళాక తెలిసింది. నా క్యాష్ అనేది ఆ సబ్జెక్ట్, ఆ క్యారెక్టర్లో ఉండే ఏదైతే ఎంటర్టైన్మెంట్ అయినారో దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్యాష్ బాగా గుర్తుపెట్టిన, నీ డ్రెస్సింగ్ బాగుంది, నీ హెయిర్ స్టైల్స్ బాగుంది, అలా నీ లుక్స్ బాగుంది, జోయల్గా బాగా మాట్లాడినా, దొంగ నువ్వే అనుకున్నావు లాస్ట్. సో ఇట్లా డిఫరెంట్ అదైతే తిమ్మరాజుపల్లి మంచి ఎక్స్పీరియన్స్. ఓకే. బట్ ఎలా తిమ్మరాజుపల్లికి ఆల్రెడీ కెనాభవరం గారు ప్రొడ్యూసర్ కాబట్టి డెఫినెట్లీ మీరు ఉంటారు, ఎందుకంటే ఆయన జర్నీలో మీరు ప్రతి ఒక్కరు పార్ట్ కాబట్టి. బట్ ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నప్పుడు మీ దగ్గర ఏమైనా కొంచెం భయం వేసిందా? ఎలా వెళ్ళబోతుంది, ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాం అంటే? నేను ఫస్ట్లే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అట్లేం లేదు సార్. సో తిమ్మరాజుపల్లి సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ సెలెక్ట్ అయింది. ఆఫీస్లో ఉంటాం కదా, డైరెక్టర్ మేమంతా ఆయన చూస్తేనే ఇంక టీవీ కుమార్ సెట్ అవుతాడని చెప్పి ఆయన మెంటల్ ప్రిపేర్ అయిపోయినాడు. అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదో అందరిలో కొంచెం చిన్న రోల్ అనుకున్నాను. బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఆ స్క్రీన్ ప్లే తగినట్టు నా మీద నాకే డౌట్ వచ్చింది. నిజంగా చూస్తా అంటే నిజంగా ఇది క్యారెక్టర్ ఇంపాక్టబుల్ క్యారెక్టర్ వచ్చింది. అయితే మీరు అందరూ P6 లో చూసారు తిమ్మరాజుపల్లి, అప్పుడు ఆ రెస్పాన్స్ చెప్పండి. ఎందుకంటే మీకు అప్పటివరకు స్టోరీ ఫుల్ గా తెలిసి ఉండకపోవచ్చు, మీరు ఎంత సీన్స్ ఎంత ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు కదా. ఫస్ట్ టైం P6 అని అది కూడా అందరూ ఫ్యామిలీస్ చూసారు కదా, అప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పండి P6 చూసేసిన తర్వాత. అవును, ప్రతి ఒక్కరు బయట వచ్చి చాలా బాగుందన్న సినిమా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అని అప్పుడు బాగాలేదనేది ఒక మనిషిగా ఎక్కడ లేదు. సో మాకు అంటే కిరణ్ ఈ సినిమాని చాలా తీసుకొచ్చాడు. చిన్న దగ్గర నుండి చేయించుకోవడం, డైరెక్టర్ కింద కూర్చొని చేయించుకోవడం వల్ల అవుట్పుట్ ఎలా వచ్చింది, లేదంటే ఇంకెలా ఉండేది. ఎస్, కరెక్ట్ అన్న. సో టీవీ కుమార్ క్యారెక్టర్ గురించి నేను ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నాను, అలాగే మీ జర్నీ గురించి కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకరు డైరెక్ట్గా ఫోన్ చేశారన్న. ఎవరు అనుకున్నాం, గొడుగు చెంటా నుంచి కోదండ రెడ్డి గారు ఫోన్ చేశారు. చిన్నప్పుడు నా ఇంటికి వచ్చి 2 సార్లు సినిమా చూసాడు, నాకే తెలుసు. ఇప్పుడు చివరికి ఆడే అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంది, అది షేర్ చేయాలి. నీకేనా తెలుసు? సీక్రెట్ అలాది, మీరు చెప్పండి. ఇప్పుడు అది ఒక సైకిల్ ఎలా అనిపించింది చిన్నప్పుడు, అలాంటి క్యారెక్టర్ ఒకటి రియల్ లైఫ్ లో ప్రతిసారి మీరు ఆ ఇంటికి వెళ్ళి సినిమా చూడటం, మీ అమ్మమ్మ ఊరిలోకల్లా చివరికి యాక్టర్ గా టర్న్ అయినప్పుడు మీరు అలాంటి క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? ఇందుకు మీ దేవుడు నాకు నాకు వైజాగ్ అన్న. వైజాగ్ కోదండ చిత్తూరులోను కోదండ సీక్రెట్ అన్న. అది ఇంటర్వ్యూకి వచ్చినట్టు సీక్రెట్లు తెలుసుకోవాలి కదా. సో ఈ సీక్రెట్ తెలిసింది, అది ఎవరికి తెలియదు అసలు. ఇప్పుడు మీరు చెప్పాలి, అది ఏంటి తెలియదు ఆ సీక్రెట్, లేకపోతే సర్కిల్. ఒకసారి చిన్నప్పుడు అంతా అదే చూసాను. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను. కోదండ రెడ్డి అని ఇల్లు ఉంటుంది, ఆయన టీవీ తెచ్చుకో. అప్పుడు వాళ్ళ ఇంట్లో DVD క్యాసెట్లు ఏమైనా ఉంటాయి, దాంట్లో దిల్ సినిమా వేసి చూస్తూనే ఉండేది.
ఒక 30-40 టైమ్స్ చూసుంటా. బాబా. కోదండ రెడ్డిని కొంచెం ఫేమస్ ఊళ్ళో. ఎలా అనిపించండి మళ్ళీ అలాంటి క్యారెక్టర్ వాళ్ళు మీరు రియల్ లైఫ్ లో ప్లే చేయడం, మీరు క్యాసెట్ తీసుకుని మీరు టీవీలో ఇవ్వడం? బాగుంది. యాక్చువల్ డైరెక్టర్ మాకు ఎవరు కథ చెప్పలే. ఓకే ఓకే. ఆయన ఎట్లా చెప్పాడో ఆ క్రెడిట్స్ అంతా ఆయనదే. ఆయన యాక్టింగ్ ఎలా చేయించుకున్నాడు. ఇప్పుడు నాలో ఎంత యాక్టింగ్ ఉందో నాకు కూడా తెలియదు, డైరెక్టర్ చేతిలో ఉంటుంది సగం. ఇంకా వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కానీ, నన్ను చూస్ చేసుకున్న రోల్ కానీ, వాళ్ళు ఇలా చెయ్యి ఇలా డిఫరెంట్ చేయని వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎక్కువ 90% వాళ్ళ చేతిలో ఉంటుంది యాక్టర్గా క్లిక్ కావాలి. యాక్టర్ అనేవాడు అన్నింటికి రెడీగా ఉండాలి, ఏదైనా చేయగలుగుతాడు అని దీంట్లో ఉండాలి. ఒక నటుల్లో ఉండి క్యారెక్టర్లు తీసేది మాట డైరెక్టర్లు. నాకు స్క్రీన్ మీద చూస్తుంటే ఎంత ఇంపాక్ట్ ఉందో నాకు తెలియదు. అంటే నార్మల్గా మీరు తిమ్మరాజుపల్లి కానీ దూరదర్శన్ కానీ ఎప్పుడో షూట్ చేసి ఉంటారు కానీ చూడండి, బ్యాక్ టు బ్యాక్ రెండు కూడా ఒక టీవీ గురించి రిలేటెడ్ సినిమాలు రావడం, అందులో మీరు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం. ఇట్స్ తిమ్మరాజుపల్లి టీవీ కుమార్. ఇట్స్ దూరదర్శన్కి వచ్చినప్పుడు మళ్ళీ అదే అమ్మమ్మ ఊర్లోని చిన్నప్పుడు ఆ యాంటీనాకి ఆ ఎర్త్ రాకుండా మంచిగా టీవీ వాటర్ పెట్టుకొని ఇవన్నీ చేసేవారు. ఇవన్నీ ఇప్పుడు రియల్ లైఫ్కి వచ్చినప్పుడు అవన్నీ హెల్ప్ అవుతూ ఉంటాయి కదా, అది ఎలా ఉంటుంది అనేది? ఇది కొంచెం యూజ్ అయింది తెలిసిన కొంచెం. నేను ఇంటర్వ్యూలో చెప్పడం కానీ 10 మంది చెప్పే ఎట్లా ప్రమోషన్స్లో చెప్పే విధానం కూడా అవి ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్పిన. స్టేజ్ మీద మాట్లాడండి ఏం మాట్లాడుతున్నాం, ఈ రియల్ లైఫ్లో కొన్ని జరిగిన సంబంధించి చెప్తాను. బాగుంది. బ్యాక్ టు బ్యాక్ టీవీకి సంబంధించి అది యాక్చువల్ ఎప్పుడో రావాల్సింది. అవును. అందరు అడిగే దూరదర్శనం ఎప్పుడు రా, దూరదర్శనం ఎప్పుడు రా. అప్పటి వరకు నాది ఎక్కువ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అదే. కరెక్ట్. సో మా వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా అది ఎప్పుడు రా అంటున్నారు. అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతాం అట్లా అయిపోయింది. బట్ ఈ బ్యాక్ టు బ్యాక్ రావడం, నేను ఆ ప్రమోషన్లో కొంచెం ఇంపార్టెంట్ అవ్వడం కొంచెం ఎంజాయ్ ఇప్పుడు ఫుల్ఫిల్గా ఉంది. సూపర్. అంటే ఈ ప్రమోషన్స్ అనే పార్ట్ వచ్చినప్పుడు కిరణ్ భవన్ టీంలో కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎలా ప్లాన్ చేద్దాం అనేది అంటారు. ఎక్కడి నుంచి ఇలా స్టార్ట్ అయింది ప్రమోషన్ అనే ట్యాగ్ కానీ, లేకపోతే మీరు దాంట్లో యాక్టివ్గా ఉంటాం కానీ? యాక్చువల్లీ ఇవంతా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తానని నాకు నమ్మకం ఉంది, కానీ ఈ ప్రమోషన్లు ఇవంతా చేస్తాను నాకు పెద్దగా ఐడియా లేదు. కిరణ్ డిఫరెంట్ ఐడియాస్ ఎస్ఆర్ కళ్యాణ్ నుండి ఆయన క్రియేట్ చేసింది. చాలా మంది ఇండస్ట్రీలో కొంతమంది ఫాలో అవుతా ఉంటారు. థియేటర్ విజిట్ వెళ్ళిపోవడం, కాలేజీలకు వెళ్ళిపోవడం, మెట్రో ట్రైన్లో ప్రమోషన్ చేయడం, ఆటోలో ప్రమోషన్ చేయడం. సో ఆల్మోస్ట్ ఆయన కొన్ని సగం స్టార్ట్ చేయడం. ప్రతి ఒక్కరు ప్రతి సినిమాకి ఒక్కొక్కటి క్రియేట్ చేస్తారు, కానీ ఎక్కువ ప్రమోషన్లు క్రియేట్ చేసింది కిరణ్ భవన్. కానీ కాలేజ్ ఈవెంట్ లో మీ ఎనర్జీని తట్టుకోవడమే కష్టం అంటున్నారు. చాలా మంది స్టూడెంట్స్ అడిగా ఉన్నారు, కాలేజ్ ఈవెంట్స్ లో తేజనం తట్టుకోవడం చాలా కష్టం, డామినేట్ చేసి వదిలేస్తారు మొత్తం టీమ్ అంటున్నారు. అదేంటి ఆ ఎనర్జీ ఎక్కడ వస్తుంది స్టూడెంట్స్? చెప్పండి అంటే దాని గురించి. యాక్చువల్ అది నేను నార్మల్గా ఉంటా, హడావిడి ఏం చేయండి. మనం ఎంత దూరం వెళ్ళాం కదా, 4-5 hours జర్నీ చేసి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? సినిమా ప్రమోషన్ కోసం. వాళ్ళు అక్కడ ఎంటర్టైన్మెంట్ ఆపి సినిమా టీం వాళ్ళకి ఒక 1/2 hour 20 minutes ఇస్తారు టైం. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ కానీ వీళ్ళంతా పెద్దగా ఎంటర్టైన్ చేయలేరు. మాదేంది కమెడియన్స్ లైక్. ఇంకా నాకు తెలిసిన కాడికి కొంచెం మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మనకు 1/2 hour అంత పీక్స్ టైంలో ఉంటారు ఎనర్జీగా స్టూడెంట్స్ అందరు ఫెస్టివల్స్లో. మనం టైం తీసుకొని మా సినిమా చూడండి పలానా రోజు, ఇది బేసిక్. ఓకే. ఇంక ఈ పర్సన్ ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరో ఒకరు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి హ్యాపీ. సినిమా పలానా టీం వాళ్ళు వచ్చారా అని ఒకటి. ఇంకోటి నాకు 10 మంది నేను కొంచెం దగ్గర అవుతాను ఒక దీంతో అలా చేసిన. బట్ సిచ్యువేషన్ అనేది మారిపోతూ ఉంటాయి. అన్ని కాలేజీకి వెళ్ళినప్పుడు చేయలేను. సో కొన్ని ఫాలో అవుతున్నాం. సూపర్ అన్న. అంటే కోవిడ్ టైంలోని చాలా జరిగిన ఆ టైంలోని కొంతమంది కాంటెంట్ క్రియేటర్లు ఇంట్లో కూర్చొని చాలా మంది కూడా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేశారు. అందులో నువ్వు ఒకటి. మాకు ఇంట్లో కూర్చొని మాకు బోర్ కొడుతున్న ప్రతిసారి నీ యొక్క కంటెంట్తో అంత బాగా ఎంటర్టైన్ చేశాను చిత్తూరు కుర్రోడుగా. కానీ అన్న ఒక MBA చేసి గ్రాడ్యుయేట్ అయిన కుర్రోడు నీకన్నా నీ ఫ్రెండ్స్ నీ జూనియర్స్ నీకన్నా డబుల్ శాలరీ ట్రిపుల్ శాలరీ తీసుకున్న మనుషులు అందరూ ఉండగా నువ్వు మాత్రం ఇంకా ఇటు సైడ్ వచ్చేసి అటో ఇట అన్నట్టు కొంచెం అటో ఉంది కదా, ఏంటి ఏం ఆలోచిస్తూ అంటారు? ఎప్పుడన్నా ఒకసారి అలా సింగిల్గా ఉండి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటివి ఉంటాయా? రోజు ఉంటాయి. రోజు ఉంటాయి. నాకన్నా జూనియర్, నాకన్నా 5-6 years వాళ్ళు ఎలక్షన్లు
బట్ నేను ఇంకా అంత సంపాదించట్లేదు. బట్ ఇదంటే ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్. ఏదో రోజు నా వల్ల ఒక 10 మందికి హెల్ప్ చేయగలుగుతాను ఒక ఉద్దేశంతోనే ఉన్నాయి. జాబ్ చేస్తున్న ఒకరితోనే అయిపోతుంది. ఇది ఆప్షన్ ఉంది, ఒక 10 మందికి ఆపర్చునిటీ ఇచ్చే ఆప్షన్ అయితే ఉంది ఈ సినిమా ఫీల్డ్లో. సో దానికోసం నేను ఎన్ని స్ట్రగుల్స్ పడినా చేద్దాంలే, మనం లైన్ కడిగి చేద్దాం. మ్యాక్సిమం ఒక మనిషి బతకడానికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటా, సినిమా ఫీల్డ్ లేకపోయినా కానీ. నాకేదో సోర్స్ వల్ల ఏదో డబ్బింగ్ చెప్పుకొని ఏదో యూట్యూబ్ ద్వారా సంపాదించాను. ఇది అడ్వాన్స్ అనమాట. సినిమా అనేది నాకు అడ్వాన్స్. దీంతో నేను కొంచెం క్లిక్ అయితే నాతో పాటు ఒక 10 మంది లేదా 5-6 మంది అయినా కనీసం వాళ్ళకి ఉపయోగపడుతుందని ఒక హోప్తో జర్నీ సాగిస్తాను. సూపర్ అన్న. బట్ నీ జర్నీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే అసలు ఆ 8th క్లాస్ 9th క్లాస్లో ఎలా వచ్చింది అన్న థాట్ ప్రాసెస్? నేను ఎలాగన్నా సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. నా ఇంటర్వ్యూస్ చూసాను నాకు అర్థం ఎలా చెప్పండి. అంటే అంత చిన్న ఏజ్లో అసలు ఎంజాయ్ చేయాలి లైఫ్ లో ఉంటుంది. రోజు ఏదో ఆడుతున్నాం. యాక్చువల్ లాక్డౌన్లో అందరూ చాలా మంది బయట తిరగడం ఎంజాయ్ చేశారు, నేను చేయలేదు. ఓకే. నాకు ఈ పక్క నరాలంతా ఊపియేది అనమాట. థింక్ చేసి డబ్బింగ్ లిప్సింగ్ చేయాల, కామెడీ రాయాలి, పెద్ద నాకు తెలియదు అప్పట్లో. ఈ స్టార్ట్ అయితే చేసా, 4 వీడియోలు చేసిన, అది బాగా ఫేమస్ అయిపోయినాయి. ఇంక ఆపేదానికి లేదు. ఒక పక్క ఫోన్లు ఎట్లా నెమ్మది తెలుసుకొని నా వీడియో చేయి, ఇంకో వీడియో చేయి. నాకేమో ప్రెజర్ అనేది పక్కన పెడితే వాళ్ళు నవ్వుకుంటున్నారు హ్యాపీగా చెప్పడం వల్ల. వాళ్ళు నవ్వుకోవాలని చెప్పి ఆ ప్రాసెస్లో నేను ఇంకా కంటిన్యూ అయిపోయాను. జాబ్ ఏం లేదు, పక్కన పెట్టేసి ఇది ఎంత పాసిబుల్ అయితే అంత చేద్దామని చెప్పి దగ్గర 1000 వీడియోలు పైకి డబ్బింగ్ చెప్పిన. లిప్సింక్ డైలీ 30 లక్షల మంది నవ్వుకుంటారు. స్టిల్ నవ్వు డైలీ 30 లక్షల మంది నా వీడియోస్ నవ్వుకుంటారు. డాష్ బోర్డ్లో చూస్తాను, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ 30 లక్షల మంది నవ్వుకుంటారు. అంతమంది నవ్వేస్తున్నారు ఒక్క జస్ట్ నీ వాయిస్ తో. అసలు అంటే నార్మల్ గా స్టార్టింగ్ లోనే నువ్వు ట్రంప్ కింగ్ చేసేవాడు, తర్వాత మహేంద్ర ధోనిని అని విరాట్ కోహ్లీ, తర్వాత తాత మన్మల్ సిరీస్, ఇప్పుడు ఓబుల్ సిరీస్, ఇలా ఒక్కటి పట్టుకొని కొన్ని పాటలు పట్టుకొని మమ్మల్ని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అది థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందన్న? ఓన్ కంటెంట్ కాదు, ఆల్రెడీ ఒక ఉన్న కంటెంట్ ని మనం కొత్తగా ఎలా చెప్పగలం? అంతే. ఇప్పుడు స్క్రాప్ అంతా తీసుకుని ఏదో బొమ్మ చేస్తారు, అలాంటి వీడియోలు ఏదన్నా తీసుకొని లిప్సింగ్, మెయిన్ లిప్సింగ్, కామెడీ, డైలాగ్ లాగేదన్నా. సో ఆ డైలాగ్తోనే వాళ్ళకి నవ్వు వస్తుంది. అది నేను కొంచెం ప్రెజర్ ఫీల్ అయినా. అదొక ఓబుల్ బాగా నాకు ఇష్టం. నెక్స్ట్ లెవెల్ ఓబుల్ అయితే 96 పార్ట్స్ అయినాయి. ఓబుల్ 100 పార్ట్స్ అయిపోతే ఓబుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లైవ్ పెడదామని చూస్తున్నా మాట్లాడి. తనకి మెసేజ్ చేయలే, ఫోన్ చేయలే, చెప్పలే ఇంగ్లీష్లో పలానా ఇండియాలో నువ్వు ఫేమస్ అని చెప్పి కన్విన్స్ చేస్తే నా లైవ్కి వస్తాడేమో చూడాలి. అక్కడ కాదు ఇక్కడ కూడా నాకన్నా ఓబుల్ ఫేమస్. ఓబుల్ నా ఫోటో కమ్యూనిటీ పోస్టులు పెడితే మా హ్యాండ్ ఒక 2000 లైక్స్ వస్తాయి. ఓబుల్ ఫోటో పెడితే 4-5 లైక్స్ వస్తాయి. ఓబుల్ అనే క్యారెక్టర్ భలే క్లిక్ అయింది. ప్రతిరోజు కామెంట్లు 10-15 వస్తాయి. నా ఓబుల్ వీడియోస్ ఎక్కడ ఉన్నా, నా ఓబుల్ వీడియోస్ ఎక్కడ. నేను పెద్దగా డబ్బింగ్ చెప్తే పెద్దగా నవ్వుకోను, కానీ ఈ ఓబుల్ కంటెంట్కి నవ్వుకుంటుంది. నేను డబ్బింగ్ చెప్పి నేను ఒక 5 నిమిషాలు చూసి నవ్వుకొని మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఎంత టైం పడుతుంది? ఎందుకంటే ఒక ఓన్ కాంటెంట్ తయారు చేయాలి, 30 సెకండ్ కాంటెంట్ తయారు చేయాలి, చాలా టైం పడుతుంది. ఆల్రెడీ అక్కడ ఉన్న కాంటెంట్ ని నువ్వు పర్ఫెక్ట్ లిప్సింగ్ కొడతావు. అంటే మనం ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు చూస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయి కొన్ని అలా చేస్తుంటావు కదా. ఒక స్క్రిప్ట్ వెనకాల ఎంత వర్క్ ఉంటుంది అనేది నీది ఉంటుంది. ఒక రోజు ఎంత పట్టచ్చు, 2 hours పట్టచ్చు, సమ్ టైమ్స్ 1 hour పట్టచ్చు. ఆ వీడియో క్లిప్ ఎత్తుకోవాలి కదా నేను. కరెక్ట్. రెడీగా నా ఫోన్లో ఉంటే టప్ టప్ అని చెప్పాను. ఆ వీడియో ఎత్తికి దానికి కొంచెం చూసుకోవాలి, ఇది ఏది ప్రాసెస్. ట్రెండింగ్ చెప్తావు, ట్రెండింగ్ సంబంధించి చెప్తే ఆడియన్స్కు అదొక ప్రజెంట్ జరుగుతున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా కొన్ని ట్రెండింగ్ పదాలు వాడుతూ ఉంటాయి. మ్యాక్సిమం ట్రెండింగ్ వాళ్ళు, ఎందుకంటే ఆ వీడియో 2 years తర్వాత చూసినా నవ్వు రావాలి. ట్రెండింగ్ ఏం చెప్పాను, నవ్వు ప్రెజెంట్ నవ్వుకున్నావు.
మళ్ళీ నవ్వుకోలేదు. సో 10 years తర్వాత నా వీడియో చూస్తే నవ్వుకోలేదు. సో మ్యాక్సిమం అందుకే నా వీడియోలు పెద్ద ఫుల్ రీచ్ అవుతాం, ట్రెండింగ్ రాదు, మ్యాక్సిమం స్లోగా వెళ్తాం. కరెక్ట్. కానీ ఇప్పుడు 5 years పెట్టిన ముందు వీడియో కూడా ఇప్పుడు నవ్వుకుంటారు. మీరు చూసుకుంటారు మళ్ళీ ఆ వీడియోకి కొంచెం ట్రెండింగ్ చెప్పేస్తే నవ్వు అప్పుడు ప్రెజెంట్ వరకు ఉంటుంది, రీచ్ వస్తుంది, బట్ ప్రెజెంట్ వరకే ఉంటుంది. అలా మీరు స్టార్టింగ్లోని కోవిడ్ టైంలో ఈ వీడియో చేసినప్పుడు మీ టీం చాలా బ్యూటిఫుల్గా చాలా క్యూట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక్కొక్కరిని పిలిచి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తేజ విహానాన్ని అనుకున్న టీం ఏంటి మెయిన్లీ యూట్యూబ్ చూసుకుంటే నువ్వు ఒక్కడే చేస్తావు. యాక్చువల్లీ నేను ఒకటే ఇప్పుడు 4 yearsగా నేను ఒకటే చేస్తాను. హైదరాబాద్కి వచ్చి 5 years అయింది. ఇంకా పుట్టి నేను ఒంటరి పోరాటం. అంతకుముందు మా ఊరు వాయిస్ లేడీస్ వాయిస్ నేనే, పెద్దోళ్ళ వాయిస్ నేనే, ముసలోడి వాయిస్ నేనే, చిన్నపిల్లకాయల వాయిస్ నేనే, అన్నీ మేనేజ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ముందే డైలాగ్ చెప్పి వాళ్ళకి అలా డైలాగ్ చెప్పేదానికి లేదు, లిప్సింగ్ చూసుకోవడానికి నాకు టైం పడతా ఉంటుంది. సో దానివల్ల నేను ముందే వాళ్ళు డైలాగ్ ఇచ్చేసి చెప్పండి రా అనేది. సో మ్యాక్సిమం నేనే దాని మీద పోరాటం, శిల్పం వేసలేదు, చిక్కినట్టు చెక్తా ఉంటుంది. అలా మీరు చాలా వీడియోలు పాపులర్ అయ్యి మేము చూసి ఉంటాయి కదా, బట్ మీకు ఈ వీడియో మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నేను దాన్ని క్రాక్ చేయడానికి చాలా కష్టపడ్డాను అన్న ఒక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంచెం. ఏ వీడియో చాలా టైం పట్టింది ఓబుల్ కానీ ఏది ఎవరిదన్నా? అన్ని క్యారెక్టర్లు ఒకసారి ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ 3-4 పర్సన్లు మాట్లాడుకున్నప్పుడు కన్వర్జేషన్ లిప్సింగ్ రాసుకుని వేస్తాం, అది పక్కన పెడితే ఈ లిప్సింగ్ తగల్లా వాడు బాడీ ఎక్స్ప్రెషన్ తగినట్టు ఉండాలి, వాయిస్ ఆడ సిచ్యువేషన్ ఉండాలి, ఎండింగ్ పంచ్ ఉండాలి, వీడియో ఫుల్ ఫామ్ అవ్వాలి. చూసిన వాళ్ళకి ఒక మంచి వీడియో చూసారా అని ఒక ప్రాసెస్ వీడియో. నేను వచ్చాను, కార్లో కూర్చున్నాను, ఇంటర్వ్యూ అయిపోయింది, తర్వాత లాస్ట్ నాకు బాయ్ చెప్పావు, నేను వెళ్ళాను, మిడిల్లో వాటర్ పాటించావు, ఇవన్నీ ఒక ప్రాసెస్ లాగా ఉండాలి వీడియో కూడా. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతాం. చాలా మంది స్టార్ట్ చేసిన కానీ డబ్బింగ్ వీడియోస్ ఏది నిలవలేదు, చాలా కష్టం. ఇంకా దగ్గరలో 1 million రాబోతుంది. 8 lakhs దగ్గరికి ఎంత 8,30,000. బట్ ట్రై చేస్తా ఉంటాను ఆన్లైన్ కాడికి ఎంతో కొంత చేద్దాం. బట్ నేను ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఏముండిపోతున్నాను, డబ్బింగ్తో ఇంత మంచి కాంటెంట్ రాస్తారు కదా, అది స్ట్రైట్ ఓన్ కాంటెంట్ రాసేసి ఒక ఫుల్ వీడియో డైరెక్ట్గా మీ ఛానల్లో పెడితే బాగుంటుంది కదా అని చాలా మంది ఎగ్జైట్మెంట్. మొన్న మీరు ఒక సిరీస్ చేశారు ఇన్ఫంట మీడియాలో, అది డైరెక్ట్గా మీరు అక్కడ చేసింటే బాగుంటుందేమో అని కొంతమంది ఆడియన్స్ కూడా అనుకుంటారు కదా. అంటే నాకు కొంచెం సపోర్ట్ లేదు. ఓకే, సపోర్ట్ లేదు వల్ల నేనే వాళ్ళ కెమెరాస్ ఇవ్వడం, ఎడిటింగ్ అంతా వాళ్ళే చేస్తారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చేసాను. సో అది యాక్చువల్ ఛానల్ కొంచెం మెయిన్ వీడియోస్ చాలా రోజులు అని పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో దానివల్ల 50K వ్యూస్ అంత ఒకటి వచ్చాయి. షార్ట్స్ వెళ్ళాయి బాగా, షార్ట్స్ నెక్స్ట్ లెవెల్ మిలియన్స్ లో ఉంటాయి అసలు. అది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ ఫుల్ వీడియోస్ ఎప్పుడు చూడదాం? చెప్పలేము. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాము, ఇప్పుడు అది తగ్గి మళ్ళీ ఇప్పుడు అవి చేయాలంటే అదొకలా ఉంటుంది. ఈ సినిమాలు ఇంకా చేయాలి మనకు, ఇంకా కొన్ని ఇంకా నేను అంత చాలా మందికి తెలియదు నేను ఇంకా. సో మనకు మనమే తోపనుకునేదానికి లేదు, ప్రతిరోజు పోరాటమే సినిమా. ఈ సినిమా ఫీల్డ్ ఎందుకు కష్టం అంటారంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయినా కష్టమే, ఊర్లో రైతు పడే జాబ్ అయినా కష్టమే, వ్యవసాయం కష్టమే, ప్రతి ఒక్క జాబ్, మెకానిక్ కానీ షాప్లో పని చేసేవాళ్ళు కానీ పేషెంట్స్ వర్క్ చేసేవాళ్ళు, ఇవన్నీ వర్క్స్ కష్టమే. ఈ సినిమా ఫీల్డ్ అనేది కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. క్లిక్ అయితే మంచిగా ఉంటుంది, లేకపోతే లైఫ్ వెళ్ళిపోతుంది. అదే మిగతా జాబులు ఆప్షన్లు ఉంటాయి. ఈ సినిమా ఫీల్డ్కి ఆప్షన్ లేదు పెద్దగా, ఎందుకంటే ఒక క్రియేటివ్తో వచ్చేసి ఉంటాం, మళ్ళీ వెనక్కి వెళ్దాం అనే దానికి ఆప్షన్ వెళ్ళిపోవచ్చు, బట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో మిస్ అయిపోయినా లైఫ్లో చేయలేకపోయినా, ఇంకో సినిమా తీస్తే క్లిక్ అవుతామేమో, ఇంకో క్యారెక్టర్ చేస్తే క్లిక్ అవుతామేమో అనే ఆ ప్రాసెస్లో అయిపోతాం లైఫ్. అందుకు సినిమా ఫీల్డ్ అనేది కష్టం కాదు. ఇండస్ట్రీలోకి ఒక మంచి డైరెక్టర్ లాగా మంచి రైటర్ లాగా అవుదామని స్టార్ట్ అయింది మీ థాట్ ప్రాసెస్. ఎక్కడ యాక్టర్గా మార్చేసింది మిమ్మల్ని? అదే గ్యాప్. ఓకే, యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదామని నేను స్కూల్లోనే ఫిక్స్ అయ్యాను. మా స్కూల్లో నన్ను డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు 10th క్లాస్ ట్రిప్ వెళ్తే వాళ్ళకి ఒక స్టోరీ చెప్పా, ఎంటర్టైన్మెంట్ కోసం. బస్సులో అందరూ మిడిల్లో నేను నిలబడుకున్నాను, ఈ పక్క సార్ వాళ్ళు, ఈ పక్క స్టూడెంట్స్లు, మేడం వాళ్ళు, వాళ్ళు మొత్తం సైలెంట్గా ఉన్నారు నేను కథ చెప్తా అంటే. ఫ్లోలో ఏం చెప్పినా నాకే గుర్తులే అసలు, అంత బాగా చెప్పేసాను.
అంత సడన్గా విత్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదే కొరియోగ్రఫీ అప్పుడు బస్సులోనే. ఓకే. చాలా మంది సార్ వాళ్ళంతా ఇంప్రెస్ అయిపోయి అప్పటి నుండి వాళ్ళని డైరెక్టర్ అని పిలవడం. సో అప్పటి నుండి నేను ఓకే మన మంది ఏదో అందరూ మ్యాటర్ సబ్జెక్ట్ ఉంది బుర్రలో అని చెప్పి 7th స్టార్ట్ అయింది నాకు. మా ఫ్రెండ్స్ బ్యాచ్తో కూడా మగధీర సినిమా చూసి ఇంకా క్రియేటివ్ స్టార్ట్ అయిపోయింది నాకు. మా ఫ్రెండ్స్ అంతా ఇది 10th క్లాస్లో జరిగింది డైరెక్షన్ అంతా. మళ్ళీ మా మేడం అడిగితే 10th వచ్చేయాలనుకున్నా హైదరాబాద్. ఇప్పుడు నువ్వు మంచి ఊపి మీద ఉన్నా, నేను రాయేస్తున్నా, డైలాగులు వచ్చేస్తున్నాయి పెన్న పెడితే అని. మా మేడం అనుకునే జయంతి మేడం అని, ఓకే డిగ్రీ చేసుకుని వెళ్ళరా ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతావు, డిగ్రీ చేసుకుని వెళ్తే నీ ఫుడ్కి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆమె చెప్పడం. తర్వాత MBA అయిపోయినాక మళ్ళీ రావడం, లాక్డౌన్లో పడడం, రకరకాల. ఈ మెయిన్ యూట్యూబ్ ఇవన్నీ క్రియేట్ చేయడం అంటే అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పోయి ఆయన చెప్తున్నారు థ్యాంక్స్. ఎందుకంటే ఆ జియో సిమ్ రాకపోయింటే నేను అంత యూట్యూబ్ చూసేవాడిని కాదు. అది క్రియేట్ చేయడం నాకు థాట్స్ వచ్చినాయి. సో మెయిన్ రీజన్ కూడా అమ్మాయి అనుకోదే సార్ అనుకో. అదే మగధీర సినిమా చూసి మనం అయిపోదామని ఫిక్స్ అయ్యాం. ఫైనల్ గా కట్ చేస్తే ఒక యాక్టర్కి వెళ్ళి మగధీరని కలిసాం. కలిసాను. ఏంటి చెప్పు, ఏం కర్రీ చేసావు, ఎలా అనిపించింది ఆ మూమెంట్? ఈ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో జరగండి సాంగ్ సెట్ ఆడికి వెళ్ళి కింద అప్పుడు అది లాంచ్ ఈవెంట్కి వెళ్ళారు. నేను ఆయనతో ఉంటా కాబట్టి అప్పుడు వెళ్ళి దగ్గరలో చూసాను. ఇంకా ఆడ ఏం మాట్లాడేది లేదు. పర్సనల్గా అయితే మనం మన విషయాలు షేరింగ్ చేసుకోవచ్చు. మనం చూసి జస్ట్ ఫోటో తీసుకోవడం ఎక్కువ. సో ఇప్పుడు వరకు ఇదే చేసుకున్నాం చాలు, ఫోటో వరకు చాలు. ఏదో ఒక రోజు కలిసే ఛాన్స్ వస్తుంది, అప్పుడు కానీ చెప్పచ్చు మనం అని. ఎందుకంటే మనం కింద పడి పోరాడేదానికంటే అది ఆఫీషియల్గా వెళ్ళాం కాబట్టి డీసెంట్గా బిహేవ్ చేయాలి, వచ్చేయాలి. ఆ మూమెంట్ ఎలా ఉంది? ఎందుకంటే ఆయన ఒకప్పుడు చిన్నప్పుడు స్క్రీన్లో చూసావు, నువ్వు ఇక్కడ రామ్ చరణ్ కళ్ళడానికి వెళ్తున్నాం అని నీకు ఎవరు చెప్పారు? ఆ కార్లో ఎలా ఉంది థాట్? వెళ్తాను అంత మాకు దగ్గర విజువల్స్ నేను అనుకుంది ఇవన్నీ రీకలెక్ట్ అవుతున్నాయి. ఇంకా ఆయన భుజం మీద చేసుకుని ఫోటో దిగగానే అదే హ్యాపీనెస్. అంటే పర్సన్ చాలా కూల్గా ఉంటాడు రామ్ చరణ్. మనం చూసిన కాడికి అది 1% లైఫ్లో ఎట్లా ఉంటుంది మనకి. కానీ రెస్పెక్ట్ అయితే ఇచ్చాడు చిన్నవాడికి కానీ పెద్దవాళ్ళకి కానీ. చాలా ఇంకా అది పెద్ద విషయం. సూపర్ అన్న, గ్రేట్. మంచి స్టోరీ రాసి ఉన్నాను నేను 2022లో రాసి పెట్టున్నాను. ఎప్పుడు తీస్తాను తెలియదు. ఓకే తీస్తాను. ఫస్ట్ యాక్టర్గా క్లిక్ అవుదాం, తర్వాత అన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైల్స్ ఏమైనా స్టార్ట్ చేశారన్న డైరెక్టర్గా పిచ్చింగ్ చేయడం, స్టోరీ పిచ్ చేయడం? మరీ టూ మచ్ నాలెడ్జ్ లేదు నాకు ఇంకా. ఓకే. మినిమం ఒక సినిమాని ఎలా తీయాలి, ఏ ఎమోషన్ తీయాలి, కనెక్ట్ అవుతాయని ఆ బేసిక్స్ తెలుసు. దాని మీద ఫోకస్ పెట్టలే, ఓన్లీ యాక్టింగ్ మీద పెట్టే. యాక్టింగ్ క్లిక్ అయితే మళ్ళీ 1 by 1 చేయొచ్చు, అప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఒక అప్రోచ్ అవ్వాలన్నా కానీ. మన ఇప్పుడు అన్నీ పోయి తిరగాలంటే మన వాళ్ళు కాదు. సో ఫస్ట్ యాక్టర్ క్లిక్ అయితే మళ్ళీ 1 by 1 చూద్దాం. సూపర్ అన్న. ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ SR కళ్యాణ్ మండపం. అసలు మీకు ఫోన్ వచ్చినప్పుడు మీరు నమ్మారా లేదా? అసలు నిన్నింటికి యాక్టర్గా పిలుస్తున్నారు, ఇలాంటి ఏమైనా ఐడియాలు ఉన్నాయా? వెళ్తున్నాం ఫస్ట్ డే ఎలా ఉంది? 2020లో జరిగింది. దొంగల మండపం అని ఒక వెబ్ సిరీస్ చేస్తాం. హైదరాబాద్ నుండి వచ్చారు, మా ఊళ్ళో లొకేషన్ అవి చూపించిన. అప్పుడు యూట్యూబ్లో నేను ఫేమస్. ఓకే. ఈ ఊర్లో బాగా చేద్దాం, స్లాంగ్ అంతా ఈ పిల్లడు బాగా మాట్లాడుతున్నారు, పిల్లలందరికి వెళ్దాం అని చెప్పి మా ఊర్లో లొకేషన్లు అన్నీ చేసి షూటింగ్లు అన్నీ జరిగాయి. పక్క ఊర్లో బంగారపల్లి దగ్గర కూడా ఒక ఇల్లు షూటింగ్ జరుగుతాను. అప్పుడు అమ్మఒడి అని ఒక సంస్థ ఉంది చిత్తూరులో, వాళ్ళు నాకు ఫాలోవర్స్ అనమాట. ఓకే. ఈ SR కళ్యాణ్ కో-డైరెక్టర్కి వాళ్ళ రిలేషన్ బంధువులు. ఓకే. ఆయన వాళ్ళ నెంబర్లు ఇవ్వడం, ఈ స్లాంగ్ కోసం, రాయలసీమ స్లాంగ్ కదా, ఈ పిల్లల్ని పిలిపిద్దా అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేయడం. ఈ చూసారా కలర్ సాంగ్ రావడం, దాన్ని చూస్తా 3-4 days చూస్తా ఉన్నది. ఉంది పాట అనేసి. అదే సినిమా పేరు మీద కో-డైరెక్టర్ ఫోన్ చేయడం, SR కళ్యాణ్లో క్యారెక్టర్ మనం చేయాలని. అంతా కొంచెం రకరకాలు ఉంది, నిజంగా అబద్ధం అనేది. మళ్ళీ కో-డైరెక్టర్ని కలిసాను పోయి ఒక్కొక్క MBA ఎగ్జామ్స్
ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఆయనకి కలిసా. అప్పుడు ఒక 1 month ఉన్నా రాయచోట్లో. ఓకే. కింద అంటే మినిమం పెద్ద సినిమా బేసిక్స్ అంతా ఎస్ఆర్పి మనకు. కోఆర్డినేటర్ పేరు శ్రావణ్. ఓకే. గురువు అంటాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటన్నా? ఒక సినిమా సెట్, సినిమా కెమెరా, యాక్టర్ నాకు వెబ్ సిరీస్లు కవర్ సాంగ్లు ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ 100 మంది స్టాఫ్ ఎస్ఆర్కి మనకు. నైట్ 3 o'clock ఫుల్, నాకు తెలిసి డిసెంబర్ సంథింగ్ అనమాట, చలి. ఆ చలిలో నాకు ఫస్ట్ షాట్ పెట్టి ఫన్ పడ్డ కిరణ్ అన్న నా ముందు బైక్లో ఉన్నాడు, ఆయన వెనకాల నేను కూర్చోన్నా. మేము విలన్ బ్యాచ్ అన్నమాట, హీరోని తిట్టాలా. ఆ కాలు చేతులు వణకుతున్నాయి, చుట్టూ 100 మంది చూస్తున్నారు నన్ను. డైలాగ్ ప్రాక్టీస్ అయిపోయినా బాగా. ఒక్కొక్క చలి, ఆ చలి బాడీ షేకింగ్ రెండు గజ వణకుతున్నాయి. కాలు కనపడలే కానీ ఈ క్లోజప్ పెట్టారు, ఇది షేకింగ్ అవ్వదు కదా. ఈ కాలు వణకుతున్నాయి కానీ డైలాగులు చెప్తాను. అదైతే అబ్బా షార్ట్ ఓకే అయిపోయింది, చాలా రసం డైలాగ్ బైహార్ట్ చేస్తున్నాం. ఒక పక్క పెద్ద నాలెడ్జ్ లేదు కదా యాక్టింగ్, ఈ కాళ్ళు అదురుతున్నాయి కానీ ఇది పెద్ద తెలియదు. కానీ ఈ పాటే డైలాగ్ కరెక్ట్ చెప్పాయి, షార్ట్ ఓకే అనేది చాలా. ఈ చుట్టూ 100 మంది మనం చూస్తా అంటే నువ్వు చేసే కష్టంగా ఉంటుంది స్టార్టింగ్. ఇప్పుడు అలవాటు 1000 మంది చూసినా మన క్యారెక్టర్ ఉంది. ఎన్ని రోజులు పట్టిందన్న రిలాక్స్ అవ్వడానికి? ఒక యాక్టర్గా మీరు మంచిగా పర్ఫామ్ చేయాలి, ఇంక ఇవన్నీ పట్టించుకోకూడదు, ఎన్ని రోజులు పట్టుంటుంది? ఒక ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కువ రోజులు ఎన్ని చేస్తే, ఇప్పుడు దూరదర్శన్ సినిమా దగ్గర 50 రోజులు వర్క్ చేశాను. 50 రోజులు నాకు ఈ షూట్తో సహా కలిపి 50 రోజుల ప్రాసెస్లో యాక్టింగ్ ఉంది. ఒక ఎమోషన్ సీను, ఫైట్ సీను, కాంబినేషన్ సీన్, సో ఏదో ఒకటి. ఆ సినిమాతో నాకు కెమెరా పెట్టినప్పుడు కదలకూడదు, ఆన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఆ సినిమాతో నేర్చుకున్నాను బేసిక్స్. ఎస్ఆర్ టైంలో అయిపోయింది, ఫియర్ పోయింది. ఇంకా చాలా టిప్స్ ఉంటాయి కదా యాక్టింగ్ నేర్చుకుని. ఆపోజిట్ డైలాగు కౌంటర్ టక్కని మన డైలాగులు ఇచ్చింటారు, అతను ఎంత ఎమోషన్గా చెప్తున్నాడు, మనం ఎంత స్లోగా చెప్పాలి, ఏ టైంలో చెప్పాలి, ఏ టైంలో అందుకోవాలి డైలాగు, ఇవన్నీ నేర్చుకునేది దూరదర్శన్ సినిమా. బాలరాజు మీ ఫ్రెండేగా ఆ సినిమా అతను పరిచయం నాకు. ఆయన డైలాగ్ చెప్తున్నాడు, నా స్క్రిప్ట్ ఇచ్చింది నా డైలాగ్ ఇది, ఆ డైలాగ్ అయిపోతే నేను చెప్పేవాళ్ళం డైలాగ్ ఇట్లా అయింది. అప్పుడు ఆయన డైలాగ్ అయిపోతే నేను టపక్కని కౌంటర్ వేసేది, బాగా టక్కున బాగా ఎందుకు తొందరపడతాను డైలాగ్ అది ఇది అనేసాను. సరే ఓకే, అప్పుడు ఉన్నా ఓకే ముందే తప్పు ఉందేమో అనేసి. మళ్ళీ అర్థమైంది, ఎమోషన్లు పట్టుకున్నాను అన్నమాట. ఒక సీన్ జరిగినప్పుడు ఎమోషన్ జరిగినప్పుడు ఆ ఎమోషన్ తగినట్టు ఇంత టైం తీసుకోవాలి, ఇంత గ్యాప్లో మనం ఆ డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఏడుస్తా అంటే ఎందుకు ఏడుస్తున్నావు అనేది వాయిస్ పెంచుకుంటారు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందా చెప్పరా నీకేమో ప్రాబ్లం. ఈ గ్యాప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది సబ్జెక్ట్. నువ్వు డైలాగ్ ఇచ్చేసాను కదా అని చెప్పి టప్పైన ఎందుకురా నీకు కష్టంగా ఉందా, తిన్నావరా పడుకున్నావరా ఇది చెప్పేసిన ఉంటావా, అది ఆసాం అయిపోతుంది. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళకుండా మొత్తం దూరదర్శన్ సినిమా ఫిల్మ్ స్కూల్ లెక్క. నేను ఆయనకి చెప్పే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అంటే ఇప్పుడు నార్మల్ యాక్టర్గా మీరు చాలా సినిమాలు చేస్తుంటారు, ఒక సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రమోషన్స్ అవ్వగానే సినిమా రిలీజ్ అవ్వగానే డిటాచ్ వేరే సినిమా పడుతుంటుంది. కానీ కొంతమంది యాక్టర్స్ ఉంటారు జర్నీ అలా కంటిన్యూ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అన్న, ఎస్ఆర్ కళ్యాణ్ అన్న గురించి ఇప్పటి వరకు మిమ్మల్ని బ్యాకప్ చేసే విధానం, మీరు దాన్ని ప్రూవ్ చేసుకునే విధానం రెండు మాకు కనబడుతుంటాయి. అంత గట్టిగా స్ట్రాంగ్ బాండ్ ఎక్కడ దేని వల్ల స్టార్ట్ అయిందని? ఇద్దరు రాయలసీమ అనడం వల్ల, లేకపోతే యాక్టర్గా? లేదు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను ఫిబ్రవరి ఇంటర్వ్యూకి వెళ్తే అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 2021లో. లాక్డౌన్లో ఇంటికి వెళ్ళిపోయినా నేను, కరోనా వచ్చేసిన వెళ్ళిపోయినా. అప్పుడు కింద షార్ట్ ఫిల్మ్ చూశాను, తేజ నీకు బాగానే యాక్టింగ్ స్కిల్స్ బాగానే ఉంటాయి అంటే ఎస్ఆర్ రిలీజ్ అవ్వాలి. ఓకే, చూసారు నార్మల్గా యాక్టింగ్ అంతే. కానీ 4-5 వర్షాలు కనపడేసరికి బాగానే చేస్తున్నాడు అని చెప్పి ఆయన నాకు నైట్ ఫోన్ చేసి చెప్పాడు, మన సినిమా చేద్దాం మంచిగా, నువ్వు స్కిల్స్ ఉన్నాయి నీకు చేద్దాం. సో పుట్టిన ఆయన నాకు నిన్న కూడా అదే చెప్పాడు, నేను డైరెక్షన్ చేస్తున్నా కదా, నీ మీద నమ్మకంతో మంచి క్యారెక్టర్ ఇస్తున్నాను, దాన్ని ఖచ్చితంగా చేయాలా, దాన్ని ఫుల్ అప్ చేయాలా, ఇలా నేర్చుకోవాలా, ఇలా ఇప్పుడు కూడా ఆయన గైడెన్స్ ఇస్తాడు.
సరే సార్ చేస్తాను సార్ నమ్మకంతో ఇంకా ఆ మూడ్లో ఉండాలి నేను. ఆయన ఎందుకంటే ఆయన డైరెక్షన్ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. ఆయనకి తక్కువ కాకుండా మనం చేయాలి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ బాగా క్లిక్ చేస్తే మనం నమ్ముతాడు ఇంకా 2-3 సినిమాలు. కానీ మెయిన్ చేస్తాను నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఆ రోల్ క్రియేట్ చేస్తాను. ఎలా ఉంటుందన్న అంటే ఆయనతో జర్నీ? మేము కిరణాన్ని చుట్టూ చూస్తే ఒక 5-10 మంది రెగ్యులర్గా మాకు కనబడుతుంటారు. మీరు అందరూ ఎప్పుడు ఆయన వెనకాల ఆయన అసలు కాపాడుకుంటూ అలా ఉంటూ ఉంటారు. ప్రతి దాంట్లో మీ భాగ్యం ఉంటుంటుంది కదా. సో జర్నీ ఎలా ఉంటుంది ఒక రోజులో కిరణాన్నతో జర్నీ మీరు ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఒక పర్సన్ దగ్గర పనిచేసేటప్పుడు డబ్బు కోసం పనిచేస్తారు. ఏదో ఆయన ఏదో మనకి ఏదో చేస్తాం ఆశించినట్టుగా పనిచేస్తాం. కిరణ్ ఆయన కష్టం అంతా చూసి అంటే జర్నీ అలా ఎవరికైనా స్వార్థం ఏంటంటే మనకి ఏదో ఒక రోజు మన ఆయన సపోర్ట్ మనకు ఉంటాడనే ఒక ఉద్దేశంతో వెళ్తా ఉంటాం. ప్రపంచంలో అందరూ అదే జరిగింది. ఆ కిరణ్తో వర్క్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఆయన మనకు ఓన్ మనిషిలాగా అయిపోయినాడు. ఆయన హిట్ అయితే మాకు హిట్ వచ్చినట్టు, ఆయన ఫ్లాప్ అయితే మాకు ఫ్లాప్ వచ్చినట్టు, ఆయన ఎమోషన్ అయితే మేము ఎమోషన్ అయిపోయి, ఆయన హ్యాపీ అయితే మేము హ్యాపీ అయిపోయి అంత ఓనింగ్ అయిపోయినాడు. ఎందుకంటే అది ఎందుకు ఓనింగ్ అయినంటే ఆయన కష్టం చూశాను. ఓన్లీ ఆయన కష్టం చూసి అంత దగ్గర అయిపోయినా మనిషి. మామూలు మనుషులు తట్టుకోలేరు ఈ సినిమా ఇండస్ట్రీలో. ఈ థియేటర్ ఇష్యూలని, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్, ఈ రకరకాల ప్రాసెస్ ఉంటాయి కదా 24 క్రాఫ్ట్స్లో. ఇవన్నీ చేయించుకొచ్చినాడు ఆయన 10 సినిమాలతో. ఇప్పుడు 11వ సినిమాకి ఒక మంచి హీరోగా నిలబడినాడు. సో ఆ ప్రాసెస్ మేము చాలా నేర్చుకున్నాం. ఆయన హిట్ అయితే మేము అదే హ్యాపీ అవుతాం, ఫ్లాప్ అయితే అంతే బాధపడుతుంది. ఇప్పుడు ఆ హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఆ ప్రాసెస్ చూసాను, అంత దాటికి వచ్చినాం. కానీ ఒక స్టేజ్ ఉంది కదన్నా, కిరణ్ ఏ సినిమా తీసుకొచ్చినా ఆడియన్స్ దాన్ని ఒప్పుకోలేదు. ఆ సినిమా బాగాలేదు, ఇది ఉన్నది. బట్ మీరు దగ్గరగా ఉన్నారు కదా, ఆ టైంలో ఆయన మెంటల్ స్టేట్ ఎలా ఉన్నారు? మైండ్ స్టేట్ కానీ మీ అందరి చుట్టూ ఎలా అట్మాస్ఫియర్ ఉండేదని? ఆయనకి ప్రెసెంట్ నైట్ కూడా నిన్న వాళ్ళ పిల్లలు బర్త్డే అయింది. జస్ట్ అందరు కూర్చొని అది కూడా సినిమా గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు సినిమా గురించి మాట్లాడతాడు ఎందుకు అని అనొచ్చు. కానీ క్రియేటివిటీ కదా, ప్రతి ఒక్క క్రియేటివిటీ రాదు. ఎంత ఆలోచిస్తే కొత్తగా క్రియేటివిటీ అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకు 24 hours దాని మీదే మైండ్ రన్ అవుతుంటే తప్ప నీకు 10 డైలాగులు కానీ ఎవరికైనా అంతే, ఇండస్ట్రీ ఎవరికైనా సరే ఆ 10 డైలాగ్స్ కానీ, ఒక డ్యాన్స్ స్టెప్ కానీ, ఒక డైలాగ్ మాడ్యులేషన్ కానీ, ఇవన్నీ ఆలోచిస్తుంటే తప్ప నీకు రావు. కొంతమంది అనుకుంటారు ఏంది ఊరికే చెప్తా ఉంటాను కానీ, నీకు సైలెంట్ కూర్చుంటే ఏమి రాదు. దాని మీద ఆలోచిస్తూ ఉంటేనే ఎవరికైనా వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. ఇప్పుడు రైతులు అంతే కదా, దీనికి ఆ ఎరువు వేయాలి, దీనికి ఇప్పుడు ఈ మందు కొట్టాలి, దాని తర్వాత కలుపు తీయాలి, ఇవన్నీ ఆలోచిస్తాను కాబట్టి అవుట్పుట్ నీకు బాగా వస్తుంది. నువ్వు ఉన్న పంట నాటేసి చెట్టు కింద పడుకున్నావు అంటే అసహ్యం. సేమ్ అంతే. వ్యవసాయంకి సినిమా ఫీల్డ్కి చాలా లింక్ ఉంది. వ్యవసాయం ప్రాసెస్, సినిమా ఫీల్డ్ ప్రాసెస్ సేమ్ ఒకటే. నేను వ్యవసాయం చేశాను కదా, MBA అప్పుడు కూడా ఒక 1000 చెట్లు జామ చెట్లు పెట్టి మా ఊర్లో మా పొలంలోనే ఒక 200 చెట్లు మామిడి చెట్లు. నేను ఒక్కడే 3 ఎకరాలు వరి పండించాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో. దోలు తిరిగింది. 3 ఎకరాలు ఎలా ఉందా? 3 ఎకరాలు వర్షం పడిపోవడం, అలా కలుపు రావడం, ఆ చుట్టూ పారతో అండ చెక్కడం, గిన్నెలు కట్టడం, తర్వాత ఒడ్లు నాటి దాంట్లో 1 ఎకరా ఫెయిల్యూర్ అయిపోయింది. ఏదో రోగం వచ్చి ఓన్లీ 2 ఎకరాలే లాస్ట్ కలుపు వరి కోసి మనం ఇంటికి బియ్యం మన చేతికి వచ్చేదానికి నరకం చూసాం. వాళ్ళే కష్టం అసలు. ఏమో మా వ్యవసాయం అంటే మామూలు విషయం కాదు అనేది అప్పుడు తెలిసిన. నైట్లో మోటార్లు వేయడాలు, పైపులు ఎడపడితే పగిలిపోవడం, దాన్ని సెట్ చేయడం, ఈ యాపాకంతో కొట్టుకొచ్చి వేసి తొక్కడం, ఈ కంపలు తొక్కుతా ఉంటాం కదా, కొమ్మలు వృద్ధలేసి సత్వ కోసం ఆ పొలంలో గుచ్చుకోవడం. నాకు బట్టన్ వెళ్ళి గుచ్చుకుని వేసింది అన్నమాట. బట్టన్ వెళ్ళి ఇంకా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు పెద్దగా రారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతా ఉంటారు. దానికి తాడు కట్టుకొని మళ్ళీ తొక్కినా నేను. సో అట్లా అప్పుడు తెలిసింది వ్యవసాయం వీళ్ళు. నార్మల్ వ్యవసాయం వేరు, వరి పండించేది చాలా కష్టం. ఈ బ్యాక్ అంతా ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది, మోకాల్లో దిగిపోతుంది కాలు.
ఈ కాలు ఎత్తి దిగి మళ్ళీ నడుము వంచి పార చెక్కి వేసే ముందుకి అది చాలా కష్టం. ఆ మిషన్ రాకపోవడం, మా బాబు ఏంది ఆ వరి కోసానికి మిషన్ రావాలి, నార్మల్ మనుషులు కోసానికి ఎక్కువ అవుతుంది, గాలి వన్ వచ్చి పడిపోతుంది, అది పెద్ద ప్రాసెస్ అది. ఒక్కోసారి ఈజీగా అయిపోతాయి, ఇది 10 సార్లు ఒకసారి, ఎప్పుడో వేరే 9 సార్లు కష్టమే. అదే తెలియ ఇండస్ట్రీలో ఎప్పుడో ఒక సినిమా ఎలా హిట్ అవుతుంది సేమ్ అలా ఎప్పుడో ఒకసారి ఒడ్లు పండించి మార్కెట్కి అమ్ముతారు కదా, ఈ సినిమా కూడా అంతే, చేయడం డిస్ట్రిబ్యూటర్కి థియేటర్కి అమ్మడం, ఇదే ప్రాసెస్. స్టార్టింగ్ అంతా ప్రీ ప్రొడక్షన్ అంతా ఉంటాయి కదా, ప్రీ ప్రొడక్షన్ ఇదే పొలం తున్నాడు, దానికి ప్యాడేరు వేయడం, మళ్ళీ మంది స్ప్రే చేయడం, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్. మనం ఓపెనింగ్ రోజు పూజ చేస్తాం, వరి నాటేటప్పుడు చిన్న మట్టి పిల్లలు పెట్టి పసుపు పెట్టి బొట్టు పెట్టి గరికి కోసం పెట్టి పూజ చేసి టెంకాయ కొట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సినిమా కూడా సేమ్ మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్ ఎలా ఉంటుందో సినిమా ప్రాసెస్ మార్కెటింగ్ అలానే ఉంటుంది. ఏదో వ్యవసాయం ఎంత క్లిక్ ఎప్పుడో ఒకసారి క్లిక్ అయినట్టు సినిమా ఫీల్డ్ అది అట్లే క్లిక్ అవుతుంది. అలా ఇప్పుడు మా ఆడియన్స్ అందరికి కిరణా భవనం అన్నంట వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరినీ చాలా బాగా చూసుకుంటారంట అని మాట వినబడతారు. బట్ ఓన్లీ దగ్గరున్న అంటారు నీకు కిరణాన్ని చాలా బాగా కనబడతారు, కానీ కిరణాన్ని వెనకాల రాస్తే మేడం ఉంటారు, ఆమె ఒక మదర్ లాగా ఇంక ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేస్తుంది అంటూ ఉంటుంది. ఆమెలో ఎలా ఉంటుందన్న మీ పీపుల్స్ అందరితో, చుట్టుపక్కల ఉన్న అందరితో? అంటే మనం ఇంతవరకు ఎప్పుడు ఏడొచ్చు చూడలే. ఓకే, నా లైఫ్లో నేను చూడటం అంతమంది క్లోజ్ కూడా మంచి చెడ్డ, ఇప్పుడు నాకు మంచి జరగచ్చు, చెడ్డ జరగచ్చు, ఆమె రెండు ఎనీ టైం చెప్పు పర్వాలేదు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హోప్ అనేది వాళ్ళు ఇస్తారు అన్నమాట. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అది పక్కన పెడితే, ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాని మనం కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది పక్కన పెడితే ఒక మాట ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మాట ధైర్యం కొన్ని రోజులు పుష్ చేస్తారు కొంచెం మనిషి కొంచెం ముందుకు పోవడానికి. అట్లా ఆమె బాగా చూసుకుంటారు. సూపర్ అన్న. అసలు ఈ జర్నీలోని ఒక రైటర్గా డైరెక్ట్గా మనకి మోహన్ బాబు గారే కాల్ చేసి ఒక 1 year వాళ్ళతో జర్నీ చేశాం జిన్నా సినిమాకి. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు ఎలా కాల్ వచ్చింది, మొత్తం నా ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి దానికి మెయిన్గా? అది నా డబ్బింగ్ వీడియోస్ నచ్చింది. ఆయన ప్రొడక్షన్ లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయినాయి చిత్తూరు సంబంధించి లాంగ్వేజ్. ఓకే, వాళ్ళ మేనేజర్ నాకు ఫోన్ చేశాడు, గజేంద్ర నాయుడు సార్ అని. ఓకే, ఆయన నన్ను భలే మోటివేట్ చేస్తాను, నీకు మంచి సినిమా పడాలరా, నువ్వు ఏమన్నా ఉంటావు, నువ్వు మంచి సినిమా పడాలి, నీకు మంచి టాలెంట్ ఉంది, పడుతుందిరా నీకు అని చెప్పి ఆయన మోటివేషన్ చేస్తాను. నాకు భలే ఇష్టం ఆయన. ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు ఆయన మాట్లాడుతున్నాడు, టక్కని మోహన్ బాబు సార్ ఫోన్ తీసుకుని మాట్లాడాను. ఆయన సార్ 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 మీరే సార్, ఆ వాయిస్లో గంభీరం ఆవులు కూడా ఉంది అసలు. ఆయన మాట్లాడడం, నువ్వు రా అని చెప్పి ఆఫీస్కి రా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఒక 3 days తర్వాత ఆఫీస్కి వెళ్ళాము. ఓకే, ఒక 2-3 hours 1 hour వెయిట్ చేశాను కింద సోఫాలో కూర్చొని. అట్లా చూస్తుంటే ఆయన 3rd floorలో ఉన్నాడు ఆఫీస్లో. అటు నుంచి కింద ఫ్లోర్కి తీసుకొని వస్తాను, వాయిస్ భయంకరమైన వాయిస్ అయింది. వెళ్ళాను, మంచి ఛాంబర్లోకి వెళ్ళాను, రామయ్య అన్నీ మాట్లాడి డీటెయిల్స్ అంతా మాకు పెళ్ళి అయిందా అన్నాడు, చేస్తారా, జీతం ఎంత కావాలా, మీరు ఎంత ఇస్తే అంత ఇస్తారు, లేదా ఫ్రీగా చేయమని చేస్తారు సార్, నాకు మీరు పిలిచిందా నాకు ఎక్కువ సార్ అని 2021లో. అప్పుడు విష్ణు సార్ ఫోన్లో, నాన్న అబ్బాయి చిత్తూరు అబ్బాయిని అక్కడ ఉండమని చెప్పి నేను వస్తున్నా 5 minutes అని చెప్పి మోహన్ బాబు సార్ ఇప్పుడు స్పీకర్ ఆన్ చేస్తారు, మాట్లాడతాడు. ఓకే, ఎవరు రజనీకాంత్ గారు మాట్లాడినా కానీ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారు. అట్లా అంటే ఆ స్టైల్ వాళ్ళు. స్టైల్ అంటే మొబైల్స్ లేవు కదా అప్పుడు అలాగే అలవాటు అయిపోయి మొత్తం వింటూ ఉంటాడు ఆయన. విష్ణు సార్ వచ్చి భుజం మీద చేసుకుని చాలా హైట్ ఉండే అసలు తెలిసి బాగా చేస్తున్నావు, మన సినిమాలో వర్క్ చేయాలా అని చెప్పినాడు. మళ్ళా మాకు తెలిసిన వాళ్ళు అడిగి, సరే అడిగి వెళ్తున్నాను సార్ మోహన్ బాబు సార్, సరే చేశాను అని చెప్పాడు. అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్నక్కడ కలిసాను, బాగున్నావా అంటాడు విష్ణు సార్. రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా హెల్ప్ అయింది మీకు? అర్థమైంది అంటే సినిమాకి మేటర్ రాయాలి, అప్పుడు వరకు నాకు అది తెలియదు. ఓకే, అక్కడ డైరెక్టర్లు ఉన్నారు, డైమండ్ రత్న సార్, ఈశ్వర్ రెడ్డి సార్, వీళ్ళ దగ్గర స్టార్టింగ్ స్క్రిప్ట్ ఎలా స్టార్ట్ చేయాలనేది అక్కడే నేర్చుకున్నాను.
అట్లా నేర్చుకున్న బేసిక్స్ అని. మోహన్ బాబు సారే నాకు రూమ్ ఇచ్చాడు ఆఫీస్లోనే. ఆయనే వచ్చి నా ట్రాక్స్ అని ఇక్కడ పెట్టుకొని కొన్ని బుక్స్ ఇస్తా చదువుకో, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టుకో, ఈ లగేజ్ ఇక్కడ పెట్టుకో అని నాకైనా ఆయన వచ్చి నేను రూమ్ సరే సార్ అందాం. ఆయన వచ్చి మనకి చెప్పడం అయింది అదే పెద్దలు కదా. ఆయన ఫోటోలు అనేది చూస్తున్నా ఆఫీస్లో కూర్చొని, ఎన్ని సినిమాలు చేశారు అసలు నీకెట్టప్పుడు ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసాం కదా బ్రైడ్ ఇవన్నీ. ఆయన ఆఫీస్లో నేను కూర్చోన్నాడు అయింది. మన విష్ణు సార్ చిన్న ఒక 6 months 7 months అయిపోయినాక చిత్తూరు రాబాయికి అన్నాడు. ఏదైనా స్టోరీస్ ఉంటే నాకు వినిపిస్తూ ఉంటారు. ఏం చిత్తూరు విశేషాలు మాట్లాడుతుంటే ఆయన నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా క్రియేటివిటీ స్టార్ట్ అయినప్పుడు మా ఊరి సైడ్ పులిగుండను అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది. పేపర్లో చూశాను మంచి విష్ణు షూటింగ్ పులిగుండు సంథింగ్ అని. అప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నాను, ఏంది షూటింగ్ వెళ్ళి చూడాలి కలవాలి అనేసి. అక్కడ కలవలేకపోయినా అదే ఆయన ఆఫీస్ ఆపోజిట్లో కూర్చొని సార్ ఒకటి ఎమోషన్ మూమెంట్ ఒకటి సార్ చెప్తాను సార్ అని చెప్పి, సో మీ షూటింగ్ రావాలని నేను ఎంతో ట్రై చేశాను, కుదరలేదు. అప్పుడు ఫోన్లు లేవు. మా పక్కూరు మా బంధువులు అటు సైడ్ ఉన్నారని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుందా లేదా వాళ్ళు కనుక్కోమని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను. ఆయన ఆఫీస్లో కూర్చొని నేను ఆయనకి ఎదురు కూర్చొని మాట్లాడతాను. సో ఇది బెస్ట్ మూమెంట్ సార్ అని చెప్పి. సూపర్ అన్న, లైఫ్లో ఎలాంటి మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేసావు. కానీ అంటే నువ్వు చాలా తక్కువ మాట్లాడుతావు దీని గురించి, పుష్ప సినిమా గురించి. అంటే ఈ జగదీష్ గారికి మీతో ఆయన ప్రయాణం, ఆ స్లాంగ్ గురించి కానీ మీకు చేసిన ఆయన ఒక 1 week అదినా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలా హెల్ప్ అయింది జగదీష్ కానీ, లేకపోతే ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా స్టార్ట్ చేశారు? అప్పుడు నాకు 2020లోనే నాకు కోఆర్డినేటర్ ఫోన్ చేసి మీ వీడియో పెద్ద స్టార్ చూశాడు, మీ స్లాంగ్ వీడియోస్, కానీ అతని పేరుకి మీరు చెప్పాలనుకోవట్లేదు, నువ్వు వీడియో చేసి పంపించు అన్నారు. యాక్టింగ్ వీడియో. ఓకే. నాకు పెద్దగా ఆడిషన్ నేను ఏం చేయాలో డైలాగ్ లేవు, ఏం చేయాలో నాకు పెద్ద తెలియదు. సరే సైలెంట్గా అయిపోయినా, ఎవరిని రెఫరెన్స్ అడగలే ఏం లేదు, సైలెంట్గా అయిపోయినా. సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, ఈ మాతో పుష్ప సినిమా నుండి ఫ్రెండ్ క్యారెక్టర్ నీ దగ్గరికి వస్తున్నాడు కలిసేకి, స్లాంగ్ నేర్పించు అన్నాడు. సరే అమ్మ అని చెప్పాను. ఓకే. నేనే మా ఊరు సైడ్ వెళ్ళి ఒక 12 kilometers బైక్ వెళ్ళి మా ఆయన మార్నింగ్ పికప్ చేసుకొని ఇంకా అటు స్టార్ట్ అయింది నా స్లాంగ్ ఆయన నేర్పించడం. 2-3 days మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఇది గ్యాప్ లేకుండా తిప్పాను అనమాట. 10 మంది నుంచి ఆడికి వెళ్ళి ఆడిన ఆవంత అబ్జర్వ్ చేయించడం, ఊర్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర మాట్లాడించడం. మా బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ ఉంటే నడి రోడ్లో కూర్చున్నాం. మా 10th class బ్యాచ్ అంతా ఉన్నారు, విజయ్, దినేష్, పూర్ణ, ఇలా వీళ్ళంతా మాట్లాడుతుంటే ఆయన 1 hour అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఏ సిచ్యువేషన్ అయినట్టు ఏం మాట్లాడుతున్నారు, ప్రాసెస్, ఎండింగ్ ప్రాసెస్ ఏంది, స్టార్టింగ్ ప్రాసెస్ ఏంది, అప్స్ ఏంది, డౌన్స్ ఏంది, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పటికి ఆయనకి అలవాటు ఉంది సినిమా ఫీల్డ్. సో అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నా వల్ల ఆయన కాడికి నేను మ్యాక్సిమం తిప్పించా అన్ని. ఓకే. ఆయన 5-6 ఇంటర్వ్యూ కూడా చెప్పాడు. అవును, ఇప్పుడు కనిపిస్తుంది మాట. మీరు కొంచెం తక్కువ చెప్తారు కదా దాని గురించి, ఆయన చెప్తున్నారు, మీరు ఎక్కువ మాట్లాడరు దీని గురించి. మనదేమో రోజు స్లాంగ్ నేర్పించి ఆయన కష్టమే కదా. ఎన్ని రోజులు టోటల్గా 1 week ఉన్నారా మీ దగ్గర? 4 days. 4 days. వచ్చినప్పుడు నుండి వెళ్ళినప్పుడు 4 days. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందప్ప? మళ్ళీ టీవీ నుంచి ఏమైనా కాల్ చేసి? మళ్ళీ పుష్ప 2కి ఆడిషన్కి సెలెక్ట్ చేశాను. షూటింగ్కి వెళ్ళాను, గెటప్ అన్నీ చేశారు, బాగుంది. అల్లు అర్జున్ గారు ఫ్రెండ్ అని చెప్పారు. ఫ్రెండ్ బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచ్ అన్నారు. ఇంకా నైట్ 2 అవుతుంది టైము. ఇంకా మా డైలాగ్ ఒకటి ఇచ్చినారు, బాగా ప్రిపేర్ అయ్యాను అన్ని ప్రాసెస్లో. ఇంకా షూటింగ్ మాది సీన్ జరగతానగా సుకుమార్ సార్ అప్పుడు రష్యాలో మూవీ రిలీజ్ అయ్యాడు పుష్ప. అవును. అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా మా సీన్ పెండింగ్ అయిపోయింది. ఏంది పులి 4 అడుగులు వెనక్కి చేస్తే ఒక డైలాగ్ వచ్చింది, ఫస్ట్ గ్లిమ్స్లో వచ్చింది. ఆ డైలాగ్ మాకు ఇచ్చినారు నలుగురికి. నలుగురిలో ఎవరు బాగా చెప్తే వాళ్ళు మీద ఉంటుంది సీన్ అనేది. నాకు స్లాంగ్ ఆపిడి సినిమా ఫీల్డ్ టచ్ ఉంది కాబట్టి నేను బాగా ప్రిపేర్ అయిపోయాను. నాకే వస్తుంది నేను ప్రిపేర్ అయిపోయాను. ఇంకా అది మిస్ అయింది. మళ్ళీ డైలాగ్ లీక్ అయిపోయింది వచ్చిన 2 రోజులకి.
ఎవడు చెప్పాడు తెలియదు. మళ్ళీ నాకు ఫోన్లు వచ్చినాయి, ఏమన్నా డైలాగ్ లీక్ చేసినారా, మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కష్టపడి రాసిన డైలాగ్ మనం లీక్ చేయకూడదు. ఇంకా ఆ డైలాగ్ మనకి వేయలేదు, ఇంకా అట్లా అయిపోయింది. అంటే ఫస్ట్ టైం మీకు ఆడిషన్ బాగా తెలుసుంటే ఐ థింక్ మీరు ఇప్పుడు ఎక్స్ట్రా క్యారెక్టర్ లో కనబడుతుంది మాకు. మేబీ కానీ అతను చేసి ఉండలేను. అప్పుడు నేను మరీ చిన్న ఫేస్లో ఉన్నాను. మీరు అప్పుడే ఇంకా సినిమాకి ఎక్స్పోజర్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. అంతమంది టీము వాళ్ళు వీళ్ళు కెమెరాలు పెట్టి నేను నిద్రపోయాను. చేసి ఉండలేను. ఆ క్యారెక్టర్ సెట్ అయినా ఆయన అయిపోయింది. ఇప్పుడు నాకు క్లారిటీ ఏంటంటే పుష్ప3 పక్క కనబడుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ టీవీ కుమార్ కానీ దూరదర్శన్ సినిమాలు చిత్తూరుగా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు పుష్ప3 ర్యాంప్ ఆడిస్తారు మీరు కూడా, ర్యాంప్ పేజ్ సుకుమార్ సార్ దూరదర్శన్ సాంగ్ అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. పుష్ప సినిమా చూశాడు, నా ప్రొఫైల్ అంతా వెళ్ళి ఆయన చూశాడు, సెలెక్ట్ చేశాడు. నేను ఎలా చూశాను అన్నాడు. సరే ఈ మాటతో స్లాంగ్ అంతా నేనే సార్ నేర్పించింది క్యాస్వాకి. ఓకే నువ్వు ఆ డబ్బింగ్ వీడియోలు అంతా అప్పుడు చూసాము. అప్పుడు మేము ఆల్మోస్ట్ పుష్ప టీం అంతా నా డబ్బింగ్ వీడియోస్ చూసినారు స్లాంగ్. ఎందుకంటే అప్పటికి చిత్తూరు యాస అంతా సినిమాటిక్ రాలేదన్న, బయటికి కూడా మేము వెళ్ళలేదు. మీరు అప్పుడు చేసి బయట తీసుకురావడం, కరెక్ట్ పుష్ప సినిమా రావడం, తెలుగు ఆడియన్స్ కూడా ఏ కొత్త యాసతో సినిమా తీసుకొస్తున్నారు, అది కూడా అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు అన్నప్పుడు మీరు బాగా మ్యాచ్ చేయండి. బాగా చిత్తూరు స్లాంగ్ అంటే ఇప్పుడు లెనిన్ కూడా చిత్తూరు స్లాంగ్. అవును ఈరోజు వచ్చింది ఇందాకే. సరే చిత్తూరు స్లాంగ్ అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్లాంగ్. కానీ చెప్పాలి బాగా ప్రాపర్గా చెప్తే ఆ స్వీట్నెస్ ఉంటుంది. కరెక్ట్. నార్మల్గా చెప్తే ఆ స్వీట్నెస్ మాత్రం. కరెక్ట్, నిజమే. ఏంటంటే ఇప్పుడు అంటే మాకు కిరణ్ బోరం గారి సినిమాల్లో ఎక్కువ కనబడతారు, అప్పుడప్పుడు ఇలాంటి దూరదర్శన్ ఇలాంటి సినిమాల్లో కనబడతారు. మిగతా సినిమాలకు వెళ్ళి మీరు ట్రై చేయడం అది ఎంతవరకు జరుగుతుంది? ఆడిషన్స్ కానీ మిగతా సినిమాలు కాల్స్ కానీ. యాక్చువల్లీ నేను 5 years వచ్చింది, నేను ఎక్కువ ట్రై చేయలేదు, అస్సలు ట్రై చేయలేదు. ఏదో మహా అంటే 10-15 సినిమాలు ఎల్లుంటా ఫ్రెండ్స్ ఊరికైనా నార్మల్గా కానీ ట్రై చేసే. కానీ నిన్న కూడా ఒక ఆడిషన్ ఇచ్చాను. ఓకే, ఇన్ని రోజులు ట్రై చేయాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇన్ని రోజులు చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను, ఏ రూట్లో వెళ్తే మనకు బెస్ట్ ఉంటుంది. ఇక దాని మీద కొంచెం స్టడీ చేసాను. ఇంకా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎక్కువ ట్రై చేయలేదు. అంటే తిమ్మరాజపల్లితోనే ఆల్మోస్ట్ కొంచెం సగం మందికి తెలుగు ప్రజలకు తెలిసిపోయాను. ఇప్పుడు కిరణ్ బోరం గారి డైరెక్షన్ వస్తున్న క్యారెక్టర్ ఆల్రెడీ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి దాంతోనే ఒక బెస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందేమో అని మేము అనుకుంటున్నాం ఆడియన్స్. అదే కింద మంచి క్యారెక్టర్ ఫిల్అప్ చేయాలి. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, ఇంకా డైరెక్ట్ చేసిన సినిమాలు ఎవరా? సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. సో ఫస్ట్ సినిమా రెమ్యునరేషన్ చెప్పండి అన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎంత తీసుకున్నారు, ఏం చేస్తున్నారు ఫస్ట్ డబ్బులు రాగండి? అది పర్సన్ వాళ్ళు నేను అడగలేదు, వాళ్ళు నాకేం చెప్పలేదు. నేను 5-6 సినిమాలు ఫ్రీగానే చేశాను స్టార్ట్. ఓకే, మన క్యారెక్టర్ వేస్తుంది చాలు ఫస్ట్. మన క్యారెక్టర్ వాళ్ళు ఫస్ట్ నేను ఎలా చేస్తాను, నేను యాక్టర్ నేను చెప్పి నాకు 5,000-10,000 అడగచ్చు. ఇప్పుడు నీకు ఛాన్స్ ఇచ్చేది ఎక్కువకూడదు. అలా నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగేదానికి, నాకు అడిగేదానికి మనసు రాలే. ఇంక అడగకపోతే ఎవరైనా అంతే కదా, అడగని అమ్మాయి పెట్టదంటారు. కరెక్ట్. దూరదర్శన్ సినిమా కానీ ఇవంతా నాకు యాక్టింగ్ వస్తే చాలు, నాకు డబ్బులు ఏమన్నా. అట్లా ఒక 5-6 చేశాక మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వినోద భాగ్యం విష్ణు కదా కింద ఆ క్యారెక్టర్ మాట్లాడించి పంపించినాడు. నామాల క్యారెక్టర్ గెటప్ అంతా నేను క్రియేట్ చేసుకుని డైరెక్టర్ చూపిస్తే ఇది బాగుంది చేశారు కంటిన్యూ. దానికి డబ్బులు ఇచ్చారు గీత ఆర్ట్స్. యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందన్న ఫస్ట్ నేను చేశాను? అది ఇంక నేను ఇక్కడ నేను సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడింది బాగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు సస్టైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఓకే. దానివల్ల ల్యాప్టాప్ తీసుకున్నాను, బయట తినడానికి షూలు, బ్యాగు, ఇక్కడ దాకా రావడానికి, మేము బయట వెళ్ళి తినడానికి అంతా యూట్యూబ్ డబ్బులే. ఇంట్లో అడిగేదని సిచ్యువేషన్ లేదు. ఫార్మర్ ఫ్యామిలీ కదా, పెద్దగా అమౌంట్ ఉండదు. సో నేను వాళ్ళు అడగలే, ఆ వచ్చిన డబ్బులతో గిమ్మలు కొనుక్కోవడం, ఏదో యూజ్ అయ్యేది, బట్టలు కొనుక్కోవడం, వాచ్, అన్నీ, ఇయర్ బడ్స్, ఏమేమి కావాలో అన్నీ యూట్యూబ్ డబ్బులతోనే చేసిన. ఆ డబ్బులతోనే అప్పుడప్పుడు నాకు ఇక్కడ సినిమాలు చేయకపోయినా కానీ సస్టైనబుల్ కావాలి, ఉండడానికి, తినడానికి.
యూట్యూబ్ ఛానల్ అదే అన్న, మీరు ఎన్ని సినిమాలు చేసినా యూట్యూబ్ ఎప్పుడు వదలలేదు. అది చాలా మంచి పని చేశారు. అది ఇప్పుడు మీకు కొంచెం ఎంతో కొంత ఫీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అది కన్ఫర్మ్గా అది లేకపోతే మనం ఎప్పుడు క్లిక్ అవుతాం తెలియదు కదా. బట్ ఫ్యామిలీకి ఏదైనా కొంచెం సాటిస్ఫైడ్ మూమెంట్ ఉందా అన్న? ఇటు సైడ్ మీరు ఇలా జర్నీ చేయడం అప్పుడప్పుడు స్క్రీన్ మీద కనబడతారు. స్టార్టింగ్లో మా నాయన వద్దన్నాడు, నేను 10th క్లాస్ వెళ్ళిపోతానంటే పని చూడరాను ఫస్ట్ తిట్టేసి ఆపాను. ఓకే ఓకే. మస్ట్ రోజు హైదరాబాద్కి రావడమే 10th క్లాస్లో. నేను 1000 రూపాయలు కట్టి 2 పాస్పోర్ట్ ఫోటోలు ఇస్తే సెలెక్ట్ అయిపోతాను మూవీలో అని చెప్పి అప్పుడు యాడ్లు వస్తున్నాయి టీవీలో. ఓకే ఓకే. దాన్ని చూసి నేను ఫోన్ చేసి మాట్లాడేది చేశాను. మళ్ళీ అవన్నీ పెద్ద స్కామ్లు మళ్ళీ వచ్చింది. ఓకే అరే మన తిట్టింది కరెక్ట్. అలా సాటిస్ఫాక్షన్ కూడా ఇంకా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, ఫైనాన్షియల్గా సెట్ అయితే వాళ్ళకి హ్యాపీ. కరెక్ట్. నువ్వు ఎన్ని క్యారెక్టర్లు చేసినా స్క్రీన్ మీద కనపడి అది హ్యాపీనే. కానీ బతకడానికి ఫైనాన్షియల్ కావాలి కదా వాళ్ళకి. ఇంకా నేను అంత చేయలేను. చిన్న చేసా అవి సరిపోవు. ఇంకా అది సరిపోవు. ఇంకా పెద్ద పెద్ద చేయాలి. నా ఫైనల్గా ఇంకొకటి అడగాలనుకుంటున్నాను. ఒకప్పుడు యూట్యూబ్ వీడియోలు చేసినప్పుడు నిన్ను ఫారినర్ అనుకొని నారప్ప సినిమా ఛాన్స్ ఇవ్వకుండా పోయింది. ఫైనల్ గా మళ్ళీ అదే నారప్పని చంటికి వెళ్ళి కలిసారు. చెప్పండి నా సర్కిల్ చెప్పండి. వెంకటేష్ గారిని ఆయన చూపిస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు నారప్పలో ఫ్రెండ్ కొడుకు క్యారెక్టర్ ఉంది కదా, చిన్న కొడుకు. ఆ కొడుకు క్యారెక్టర్కి అడుగున్నారనుకుంటున్నా నాకు తెలిసి. నా ఏజ్ కరెక్ట్. జబర్దస్త్లో అడిగిన డైరెక్టర్ సార్ అడిగినారు, ఈ పిల్లోడు వాయిస్ స్లాంగ్ చెప్తారు కదా, ఈ పిల్లోడు కావాలని. అప్పుడు అని ఫారిన్ వీడియోస్ డబ్బింగ్ చెప్పారు. ఇతను ఫారిన్లో ఉంటాడేమో అని చెప్పి నన్ను అందరూ ఎందుకు పిలిపిస్తానని చెప్పి నేను వదిలేను. మళ్ళీ తెలిసింది నాకు, బ్రో నువ్వు జబర్దస్త్కి వెళ్తే గంట నాగిన వీళ్ళంతా, బ్రో నువ్వు ఫారిన్లో ఉంటావని చెప్పి నారప్ప సినిమాకి అడిగారు. అది అని చెప్పినారు. వీడియో మెట్టగా పూసింది కాదు, మీరు అప్లోడ్ చేసే వీడియోలు కూడా ఏదో మీరు షూట్ చేసి పెట్టుకున్నట్టు ఉంటాయి. అందుకని మీరు ఫారెన్లో ఫారిన్లో ఉంటారని చెప్పి ఇంకా అవన్నీ వాళ్ళు చెప్పలేం కదా. సో మళ్ళీ చండీ గెటప్ వేసుకొని వెంకటేష్ గారు చాలా ఆయన ఆశీర్వాదం తీసుకుని వెంకటేష్ గారితో మూమెంట్స్ ఏంటన్నా ఆయన చూసిన సినిమా చిన్నప్పుడు మీకు బాగా గుర్తుంది? చాలా ఉంటాయి అసలు. ఆయన కామెడీ టైమింగ్ బాగా ఇస్తున్నాడు. మాస్ అయినా క్లాస్ అయినా అన్నీ వెంకటేష్ గారు తోపైన నవ్వు తెలియకుండా చిన్న స్పేస్లో స్మైల్ వస్తాను. ఎక్కువ చూసింది నువ్వు నాకు నచ్చావు. దాంట్లో ఏం టైమింగ్ అసలు ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కూడా సినిమా ఫస్ట్ నుంచి వరకు అంతే ఫామ్ వస్తుంది అన్న. అది దేవిపుత్రుడు సినిమా కూడా చూస్తూనే ఉంటాను ఎప్పుడు వచ్చినా. భలే ఉంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ మనిషి అలా కూర్చోబెట్టేస్తారు సినిమా అంతా. ఆ విషయం నేను చెప్పి వెంకటేష్ గారు లాస్ట్ వచ్చేటప్పుడు చెప్పచ్చు అది థియేటర్ ఫెయిల్యూర్ అయింది, మనం చెప్తే తిడతాడేమో అని చెప్పి చండీ గెటప్ వేసుకున్నాను. అవును, తప్పే ఉంది, మంచి క్యారెక్టర్ కదా చేశాడు అని చెప్పి నేను డైరెక్ట్కి వెళ్ళి చెప్పాను. వచ్చాను సార్, నాకు దేవిపుత్రుడిలో మీ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం సార్. అవును, థ్యాంక్ యూ అని చెప్పి. అబ్బా సార్ అని ఏమన్నారు. నాకు అనిపించింది చెప్పి, నాకు భలే ఇష్టం ఆ క్యారెక్టర్. ఆయన ఎస్పెక్ట్స్ డ్రెస్ కూడా భలే ఉంటాయి అన్న. అవన్నీ కూడా ఆయన ఎవరు మాట్లాడుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ మళ్ళీ దొంగ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది భలే ఇష్టం. చాలా ఉంటాయి, ఓటెన్ కాదు, చాలా క్యారెక్టర్లు చేసి ఎక్కర్లేదు. అన్నీ చెప్పలేము కాబట్టి నా దేవిపుత్రుడు చెప్పాలని నాకు చెప్పేసి. మీకు సర్టిఫికేట్ అవసరం చేశారు కిరణ్ రాజశేఖర్ మేడం. అదే పెద్ద యుద్ధం ఆ రోజు. ఫుల్ గెడ్డంలో ఉన్నా, ఫుల్ హెయిర్స్లో ఉన్నా. ఈ చంటి గెటప్ క్లీన్ షేవ్ చేశారు కానీ హెయిర్ ఎక్కువ ఉంది, దాన్ని సెట్ అవ్వట్లేదు. రామకృష్ణ సార్ అని ఉంటాడు కింద, నాకు ఇది సెట్ అవ్వదని కొంచెం కటింగ్ చేసేసాను. ఇంకా సినిమా ప్రాసెస్ కంటిన్యూటీ ఏమైనా అంత మర్చిపోయి పక్కన పోయి 10 నిమిషాలు కటింగ్ చేయించాను. వచ్చి బొట్టు పెట్టి టవల్ వేస్తే ఇంకా నేచురల్గా సెట్ అయిపోయింది. అప్పుడు బాగా అప్రిసియేషన్ కొన్ని బాగా సెట్ అయింది. ఇంకా చెండి అమాయకుల్లో భలే సెట్ అయ్యారు చూసినప్పుడు ఈవెంట్. బట్ ఈ కంటిన్యూ షాట్ల వల్లే వినోద భాగ్యం ఏదో చిన్న చేసినట్టున్నారు. కంటిన్యూ షాట్ల వల్ల. ఓహో, మొత్తం పిండి పిండి చూసారు.
షూటింగ్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు బ్రేక్ ఇచ్చింటారులే అని చెప్పి గడ్డం బాగా పెరిగింది. మార్నింగే ఆ రోజు మార్నింగే ట్రిమ్మింగ్ చేశాను. ఇంకా 4-5 రోజులు ఇంకా వారం పైన పిలుస్తారులే, ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మనల్ని అని చెప్పి మనం కొంచెం స్లిమ్గా ఉండాలని చెప్పి పెద్దవాళ్ళలాగా ట్రిమ్మింగ్ గడ్డం అంతా లేపోయి. ఈ ముందు సినిమా కంటిన్యూటీ సీన్లకి దీనికి అసలు సంబంధం లేదు. ఓకే, ఏం చేయాలి అర్థం కాదు. ఆ రోజు మార్నింగ్ రమ్మనేసి ఆ రోజు నైట్ బస్ ఎక్కి మార్నింగ్ దిగే ఉంది బిడ్డ. నాకు అర్థం అయిపోయింది డైరెక్టర్ వేసుకుంటాడు ఈరోజు అన్ని గెటప్స్ ఎట్టినా ఫేస్ లేదు, తేడా పడుతుంది, గెటప్ లేదు. ఇంకేం చేయాలి అర్థం కాక గోగ్రేజ్ కలర్ వేస్తే మ్యాక్సిమం మేనేజ్ చేద్దామని అది అట్టకపోయింది, బొమ్మలాగా అయిపోయింది, ప్యాచింగ్ లాగా. ఈ కింద మేకప్ మ్యాన్ చూసి ఏంద్రా ఏం కూర్చున్నారు గెట్టం గట్ట సార్ ఇది మొత్తం అయిపోయింది సార్, ఏం చేయాలి అర్థం కాదు సార్, డైరెక్టర్ నేను తిరుగుతాడేమో సార్ అంటే దానికి ఎంత టెన్షన్ పడద్దు. ఫస్ట్ దాన్ని నీళ్ళు వేసి తుడుకుపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ బాగా దండి చేసి అయిపోయింది. ఇంకేం చేయాలి అర్థం కాదు. మళ్ళా ఈ స్కెచ్ ఉంటా బ్లాక్ స్కెచ్ లైట్గా అట్లా రుద్దేసి ఇప్పుడు డైరెక్టర్ మనం నిలబడినా చిత్తూరు నువ్వు ఏదో కొంచెం తేడాగా ఉన్నావా, ఏదో సీన్రా నీ ఫేస్లో. నేను ఆయన కనపడకుండా తిరుగుతాను, ప్రతిరోజు వెళ్ళినా హాయ్ సార్ తమాషా మాట్లాడాను. ఆ రోజు నేను భయపడి తిరుగుతాను, చెయ్యి పెట్టుకొని ఇంకా ఆయనకి అర్థం అయిపోయి మళ్ళా ఒక షార్ట్ పెట్టారు. ఓన్లీ నాకు ఈ ఫేస్ వారికే కనపడేలా, కింద ఆపోజిట్ ఉంటే నేను ఇటు సైడ్ ఉంటా. మురళి సార్ ఆయన విలన్ క్యారెక్టర్, నా ఫేస్ ఓన్లీ ఇది మార్క్ ఏది ఇచ్చినారు. ఐడియా ఇచ్చి గోద్రేజ్ రాసుకొని మనకి ఇంకేముంది ఆలోచనలు ఇంకా ఆ టైంకి అడిగి ఎప్పుడే తెచ్చి చేశా. అందరికి గోద్రేజ్ అంటే ఫస్ట్ నేను డైరెక్టర్ చూసి ఇలా చేయి పెట్టుకుందా దొరకకుండా తిరుగుతా ఉన్నాడు ఆయన ఇదే పోజు. అరే చిత్తూరు ఏదో తేడా ఉన్నవారు నీ ఫేస్, నాకు అర్థమైంది ఈరోజు. కానీ ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి ఇలా చేసాను ఇండస్ట్రీ చెప్పేస్తాను నీ గురించి, జాగ్రత్త చూసుకొని వస్తాను ఇట్లా పనులు చేయద్దు ఎప్పుడు. సరే సార్ నాకేం తెలుసు కంటిన్యూ షూట్లు ఎప్పుడెప్పుడు ఉంటే తెలియదు కదా, సడన్గా షూటింగ్ పెట్టుకున్నారు. నాకేం గడ్డం ఊరికి వెళ్ళాను కదా కొంచెం స్లిమ్ వాడాలని చెప్పి. ఓకే అన్న, ఫైనల్గా ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటన్నా, ఎలా చూడబోతున్నాం, ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాం, నీ ప్లాన్స్ ఏంటి చెప్పేస్తే. ఏం లేదు, అంతా ఇండస్ట్రియల్ డైరెక్టర్ చేతిలో ఉంది. అది మళ్ళీ క్యారెక్టర్ ఇస్తే అది నిన్న కూడా ఒక ఆడిషన్ ఇచ్చి ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినా. సూపర్, కొంచెం పులిహోర టైప్ క్యారెక్టర్ బాగానే ఉంటుంది. సెలెక్ట్ అయితే చేస్తాను. ఈటీవీ దీనికి ఇంకోటి వెబ్ సిరీస్ ఒకటి చేశా వస్తారు దగ్గరలో, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్. 4 episodes. అమ్మాయికి పులిహోర కలిపేది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నేను, అమ్మాయికి పులిహోర కలిపేది. నాకు బాగా నచ్చింది క్యారెక్టర్. డ్రీమ్ క్యారెక్టర్ ఉందన్న, డ్రీమ్ క్యారెక్టర్ కానీ డ్రీమ్ డైరెక్టర్ కానీ అలాగా. డైరెక్టర్ అంతా ఇప్పుడు ఆ ప్రాసెస్ లేదు. నేను అంతే జోయల్గా నేను స్క్రీన్ మీద కనపడుతుంటే ఆడియన్స్ ఫేస్ చిన్న స్మైల్ ఉంది చాలు అనేది, అది ఉంటే చాలు నాకు. కానీ టీవీ కుమార్తో మమ్మల్ని ఏం నవ్వించలేదు, నువ్వు భయపెట్టావు. అదే ఇంకా క్యారెక్టర్ అలాంటిది. మ్యాక్సిమం ఫస్ట్ 2 సీన్లు కొంచెం చిన్న స్మైల్ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ అంతా కొంచెం సీరియస్గా ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చి క్యాసెట్లో అడిగినప్పుడు అప్పుడు కొంచెం నవ్వుతుంది, తర్వాత ఎంత సీరియస్ మారిపోతుంది మీ క్యారెక్టర్, ఎంత ఇంపార్టెంట్ మీ చూసే లుక్స్ కానీ ఒకసారి. సెకండ్ హాఫ్ క్యారెక్టర్ చూసాకే ఆడియన్స్ నన్ను చాలా మంది వీడు మంచి టాలెంట్ బాగానే చేస్తారు. స్టార్టింగ్లో కన్నా ఫస్ట్ హాఫ్ సీన్ కన్నా కామెడీ అన్నీ కష్టమే, ప్రతి ఒక్క క్యారెక్టర్ కష్టం. ఇంకా ప్రాసెస్ చూద్దాం ఎట్లయిందో. నేనైతే చేస్తా, ఇంకైతే ఎక్కువ సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్తా. అలా అంటే యాక్టర్గా చాలా బిజీగా ఉంటారు కదా, అసలు ఆడియన్స్కే సినిమా చూసే టైం లేదు అంటున్నారు. యాక్టర్గా మీ సినిమాలు కాకుండా మిగతా ఏ సినిమాలను ఎంజాయ్ చేయగలుగుతున్నారు, లేకపోతే రీసెంట్గా ఏం సినిమా చూసారా బాగా ఎంజాయ్ చేసిన సినిమా? రీసెంట్గా అంటే కొత్త సినిమాలు కాకుండా రిలీజ్ అయింది మన డార్లింగ్ సినిమా. ఓకే ఓకే, నైట్ వెళ్ళిపోయి చూడాలని ఫిక్స్ అయిపోయాను. నేను ఫస్ట్ చిన్నప్పుడు చూసిన సినిమా థియేటర్లో డార్లింగ్ సినిమానే, కలర్ఫుల్గా. మా బంధువులది పెళ్ళి ఉన్నింది, రిసెప్షన్ అయిపోయింది, ఇంక మార్నింగ్ పెళ్ళి కాబట్టి ఏం చేయాల సెకండ్ షో ఉంది.
ఓకే. అప్పుడు మంచి క్లాత్ తెచ్చుకొని మంచి బట్టలు కుట్టుకున్నాను. థియేటర్కి వెళ్తే చూస్తా ఉన్నా, ఈ కాలు ఇట్లా లేపితే లేట్లే. ఓకే. ఈ సీటుకి బబ్బులుగా మతికిచ్చేసారు. ఈ బబ్బులుగా మతికిచ్చేసరికి ఇది కొంచెం ఇరిటేషన్గా ఉంది. అందులో కొత్త బట్టలు, ఒక పక్క కలర్ఫుల్ సినిమా, ఏం చేయాలి? సరే మన బట్టలు ఇంపార్టెంట్, మన చిన్నప్పుడు బట్టలు ఇంపార్టెంట్. పోయి వాష్రూమ్లోకి వెళ్ళి కొంచెం కడిగేద్దాం అని చెప్పి దాన్ని గోకదానే ఉన్నాను. ఆ బబ్బులుగా రాలేదు, ప్యాచ్ లానే ఉంది. ఇదే కొత్త ప్యాంటు, అదొక పక్క బాధ. ఒక పక్క థియేటర్లో సాంగ్ ఇది వస్తుంది, సౌండ్ ఒక పక్క, ఏదో మొత్తం ఈ పబ్లిక్ చెడగొట్టింది కదా అని చెప్పి తిట్టుకుంటా. ఇప్పుడు థియేటర్కి వెళ్తే ఫస్ట్ చెక్ చేసుకుంటాను సీట్లు కానీ. అట్లా అది మంచి ఎక్స్పీరియన్స్. మళ్ళీ మొన్న చూసినప్పుడు సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. టీవీలో చూసిన అంత పక్కన పెడితే అప్పుడు చూడలే ఆ సినిమా ఫుల్. ఇప్పుడు చూస్తుంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, కాజల్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. కరుణాకర్ డైరెక్టర్, ఆ సార్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకు. రీసెంట్గా కింద ఆఫీస్ కలిసారా? సూపర్. చెప్పారా మరి? చెప్పేప్పుడు సరే నేను థియేటర్లో ఫస్ట్ టైం చూసిన సినిమా డార్లింగ్ సినిమా, ఫోటో కూడా తీసుకున్నా. రీసెంట్గా రిలీజ్ రోజు పోస్ట్ చేద్దాం చూసారు, ఏమన్నా దొరకలే. అది కింద ఫోటోలో ఉంది, ఎవరి దగ్గర ఉంది. అదైతే మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అన్న. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. సో గైస్, మీరు కూడా ఎవరన్నా తిమ్మరాజుపల్లి టీవీ చూడకపోతే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. టీవీ కుమార్ గారు తేజ విహాన్ అన్న చాలా మంచి క్యారెక్టర్ చేశాడు. సో మనం అంతా యూట్యూబ్లో చూసే కాంటెంట్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో మిస్ అయితే ముందు మీరందరూ కూడా ఫ్యామిలీతో తిమ్మరాజుపల్లి టీవీని హ్యాపీగా మీరు ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.